Okay. So, we'll start with the Payment of Gratuity Act 69 to 18. Similar గా ఉంటాయి చాలా వరకు. సో దట్స్ వై డోంట్ టేక్ మచ్ టైం. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఎవరు, ఆక్యుపైర్ అంటే ఎవరు, సో మనకి మ్యాక్సిమం కంటెంట్ సిమిలర్ కంటెంట్. దట్స్ వై అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి సో టేక్స్ లెస్ టైం ఓన్లీ. 69 to 89 pages ఉన్నాయి. సో Payment of Gratuity Act. Of course, anything applies to all over India, okay, including Jammu and Kashmir. అసలు గ్రాట్యుటీ అంటే ఏంటి? గ్రాట్యుటీ అంటే ఏంటి? గిఫ్ట్ లాగా, ఒక గిఫ్ట్ లాగా అవుట్ ఆఫ్ గ్రాట్యుటీ. లైక్ ఏంటంటే ఎంప్లాయీ మన దగ్గర ఇన్ని ఇయర్స్ వర్క్ చేశారు, అతను వెళ్ళిపోయేటప్పుడు అతనికంటూ ఎంతో కొంత ఇవ్వాలి, ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అవుట్ ఆఫ్ గ్రాట్యుటీ మనం పే చేసేదే గ్రాట్యుటీ. అవునా? అవుట్ ఆఫ్ గ్రాట్యుటీ మనం పే చేసే ఏదైతే అమౌంట్ ఉందో దాన్నే మనం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కింద డిస్కస్ చేస్తాం. సో గ్రాట్యుటీ అంటే ఏంటి? జస్ట్ లైక్ ఏంటంటే ఒక లంసం, ఎంత అమౌంట్ ఇన్ని ఇయర్స్ వర్క్ చేశారు కాబట్టి సో ఎంతో క్యాలిక్యులేట్ చేసి అంత అమౌంట్ అతనికి ఇచ్చి పంపించేస్తాం. దాన్ని మనం గ్రాట్యుటీ కింద కన్సిడర్ చేస్తాం. సో ఎప్పుడెప్పుడు పే చేస్తాం సార్ గ్రాట్యుటీ? రిటైర్మెంట్, సూపర్ యాన్యుయేషన్, డెత్, డిజబుల్మెంట్, ఈ సిచ్యువేషన్స్లో ఎక్కడ జరిగినా కానీ, రిజైన్ చేసినా కానీ వి విల్ పే ద గ్రాట్యుటీ అమౌంట్. డిఫరెన్స్ బిట్వీన్ రిటైర్మెంట్ అండ్ సూపర్ యాన్యుయేషన్ చెప్పగలరా ఎవరన్నా? డిఫరెన్స్ బిట్వీన్ రిటైర్మెంట్ అండ్ సూపర్ యాన్యుయేషన్. ఆఫీస్లో ఫర్ ఎగ్జాంపుల్ 50 years అని చెప్పారు రిటైర్మెంట్, చెప్పండి. ఓకే, సూపర్ యాన్యుయేషన్ అంటే అందరూ అదేనా? ఆన్సర్ కరెక్టేనా? అందరూ అదేనా? ఏంటి? వాలంటరీ రిటైర్మెంట్ని సూపర్ యాన్యుయేషన్ అంటారా? ఐ థింక్ యూ సెట్ రివర్స్. జస్ట్ రివర్స్ చెప్పారు అంతే. రిటైర్మెంట్ అంటే ఏంటంటే మనకి ఏదైతే ఏజ్ లిమిట్ ప్రొవైడ్ చేశారో ఆ ఏజ్ లిమిట్ కంటే ముందుగానే మనం వెళ్ళిపోతున్నాం ఆర్గనైజేషన్ నుంచి, దాన్ని రిటైర్మెంట్ అంటాం. సూపర్ యాన్యుయేషన్ అంటే అతనికి ఎంత ఏజ్ ఇచ్చామో ఆ వాటిలోనే మీరు చూడండి. సూపర్ యాన్యుయేషన్ అంటే ఏంటంటే ఒక ఒక కంప్లీటెడ్ ఎన్ని ఇయర్స్ అయితే ఉందో అన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు మన దగ్గర ఉన్నారు కాబట్టి దాన్ని మనం సూపర్ యాన్యుయేషన్ అంటాం. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అందుకని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం గ్రాట్యుటీ ఎప్పుడు పే చేస్తామంటే డెత్, డిజబుల్మెంట్, రిటైర్మెంట్, రెసిగ్నేషన్, సూపర్ యాన్యుయేషన్. ఓకేనా? ఎవరెవరికి అప్లై అవుతుంది సార్? ఎనీ ఫ్యాక్టరీస్, ఎంప్లాయీస్ ఎవరైతే అంటే ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టరీస్, మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్, ప్లాంటేషన్స్, పోర్ట్స్, రైల్వే కంపెనీస్, షాప్స్ ఆర్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ వేర్ ఎంప్లాయీస్ ఆర్ మోర్ దెన్ 10 minimum 10 members, 10 employees ఉన్నారు with the aid of the power. వితౌట్ ద ఎయిడ్ ఆఫ్ ది పవర్ అయితే 20 employees ఉన్నారంటే కంపల్సరీగా ఆ ఎస్టాబ్లిష్మెంట్స్, ఆ షాప్స్ అన్నిటికీ కూడా ఈ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? ఎంప్లాయీస్ 10 members ఉన్నారు విత్ ద ఎయిడ్ ఆఫ్ ద పవర్ యూస్ చేసుకుంటూ 10 employees ఉన్నారనుకోండి, ఆ ఫ్యాక్టరీ కానీ ఆ మైన్ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లై అయిపోతుంది. పవర్ కన్జంప్షన్ యూస్ చేయకపోతే 20 members ఉండాలి. సో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఎవరు మనకి? అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? సో ఆ లిమిట్స్ ఉంటాయి మనకి. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు అవుతుంది అనేది. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద ఫ్యాక్టరీ, మనం ఒక ఫ్యాక్టరీ ఉంది, మన ఫ్యాక్టరీకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎప్పుడు అని చెప్తామంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకేంటంటే మన ఫ్యాక్టరీకి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద కంట్రోలింగ్ అథారిటీ. మన ఫ్యాక్టరీ మీద సెంట్రల్ గవర్నమెంట్కి కంట్రోల్ ఉంటే దెన్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఫర్ అవర్ ఫ్యాక్టరీ వాజ్ సెంట్రల్ గవర్నమెంట్. మన ఫ్యాక్టరీ మల్టిపుల్ లొకేషన్స్లో ఉంది, మల్టిపుల్ స్టేట్స్లో ఉంది, అప్పుడు కూడా అప్రోప్రియేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. సేమ్ లైక్ మేజర్ పోర్ట్స్, మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్, రైల్వే కంపెనీస్ అన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంటే. ఇక రిమైనింగ్ కేటగిరీలో రిమైనింగ్ కండిషన్స్ బేస్ చేసుకుని ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, ఏవైతే ఫ్యాక్టరీస్, ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాటందరికీ కూడా అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్. సో పోర్ట్స్, మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్ అంటే ఏంటో డిస్కషన్ ఉంటుంది. సో ఎంప్లాయీ అంటే ఎవరు? పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్లో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అంటే ఏంటి? ఎంప్లాయీస్కి విల్ పే ద రిటైర్మెంట్ బెనిఫిట్, రిటైర్మెంట్ గిఫ్ట్.
రిటైర్ అవుతున్నప్పుడు ఒక గిఫ్ట్ ఇస్తాం. సో ఎవరికి ఇస్తాం? ఎంప్లాయీస్కి ఇస్తాం. ఎంప్లాయీస్ అంటే ఎవరు? ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఎంప్లాయీ ఆర్గనైజేషన్ కోసం ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఎంప్లాయీస్ అంటాం. బట్ ఎక్సెప్ట్ ద అప్రెంటిస్ని ఎంప్లాయీ కింద కన్సిడర్ చేయకూడదు. సో ఇక వేరే విధంగా ఎంప్లాయిడ్గా కానీ ఎక్స్ప్రెస్గా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేస్తున్నారా ఆ పర్సన్ మనం ఎంప్లాయీ అని ట్రీట్ చేయాలి. అప్రెంటిస్ని యాడ్ చేయకూడదు. ఓకే సార్, ఎంప్లాయీ అంటే ఎవరు అర్థమైంది. ఎంప్లాయర్ అంటే ఎవరు? ఎంప్లాయర్ అంటే ఎవరు అనేది ఏముంది? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే బిలాంగింగ్ టు ద ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది సెంట్రల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీలో ఎంప్లాయర్ అంటే ఎవరు అంటే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒకవేళ కంట్రోలింగ్ అథారిటీ ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎవరినైతే అపాయింట్ చేస్తారో ఆ పర్సన్ని మనం ఎంప్లాయర్ అనాలి. ఒకవేళ ఎవరిని అపాయింట్ చేయలేదనుకోండి, మినిస్ట్రీ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్, ఆ ఫ్యాక్టరీ ఏదైతే డిపార్ట్మెంట్స్లో ఉందో ఆ డిపార్ట్మెంట్ యొక్క మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద ఎంప్లాయర్ ఫర్ దిస్ యాక్ట్. సో ఒకవేళ బిలాంగింగ్ టు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎనీ లోకల్ అథారిటీలో అయితే సో ఎవరి సూపర్విజన్లో అయితే ఆ ఫ్యాక్టరీ ఉందో ఆ పర్సన్ ఎంప్లాయర్ అంటాం. ఒకవేళ ఎవరిని అపాయింట్ చేయలేదంటే సో సీఈఓ ఆఫ్ దట్ లోకల్ అథారిటీ యొక్క సీఈఓని మనం ఎంప్లాయర్ అనొచ్చు. ఇక రిమైనింగ్ కేసెస్ అన్నింటిలో కూడా ఎవరైతే డే టు డే అఫైర్స్ని మేనేజ్ చేస్తున్నారో జస్ట్ లైక్ మేనేజర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్, వాళ్ళని మనం ఎంప్లాయర్ కింద ట్రీట్ చేయాలి. ఓకే సార్, మెంబర్స్ ఫ్యామిలీ ఎందుకు వస్తున్నారు మధ్యలో? ఫ్యామిలీ ఎందుకు వస్తున్నారంటే మనం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ అనేది ఎప్పుడు పే చేస్తాం? ఈవెన్ దో ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ కూడా పే చేయాలి. డెత్ పే చేయాలంటే అతని దగ్గరికి వెళ్ళి ఇస్తామా? అతని దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా డెత్ కేసులో. సో వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే సరిపోతుంది. సో దట్స్ వై ఫ్యామిలీ డెఫినేషన్ కూడా నేర్చుకుంటున్నాం. ఫ్యామిలీలో ఎవరు వస్తారంటే ఫ్యామిలీలో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఎంప్లాయీ, స్పౌస్, హస్బెండ్ ఆర్ వైఫ్, వాళ్ళ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ యొక్క స్పౌస్, ఎంప్లాయీ యొక్క చిల్డ్రన్, ఎంప్లాయీ యొక్క డిపెండెంట్ పేరెంట్స్ ఆఫ్ ది స్పౌస్. సో అలాగే విడో ఆర్ చిల్డ్రన్ ఆఫ్ హిస్ ప్రొడ్యూసర్ సన్కి ఏదైనా సన్ ఒకవేళ ఏంటంటే చనిపోయారు, సన్ యొక్క వైఫ్ ఉన్నారు, ఆ పర్సన్ కూడా ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ డెఫినేషన్. దట్స్ ఇట్, దిస్ ఈస్ ద ఫ్యామిలీ డెఫినేషన్. అర్థమవుతుందా? ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ఫ్యామిలీ డెఫినేషన్లో యు ఆర్ నాట్ ఇంక్లూడెడ్. అర్థమవుతుందా? ఫ్యామిలీ డెఫినేషన్లో యు ఆర్ నాట్ ఇంక్లూడెడ్. ఈ డెఫినేషన్లో ఎక్కడ కూడా మీరు రారు. దట్స్ వై ఫ్యామిలీ డెఫినేషన్లో ఓన్లీ దిస్ ఈస్ ద కేటగిరీ. వేరే బ్రదర్ సిస్టర్ ఎవరిని కూడా ఫ్యామిలీలో యాడ్ చేయలేదు. అర్థమవుతుందా? బ్రదర్ సిస్టర్ ఎక్కడ ఉన్నారు ఇందులో? నో బ్రదర్, నో సిస్టర్, ఓన్లీ స్పౌస్ లేదా డిపెండెంట్ పేరెంట్స్ ఆఫ్ ది వైఫ్, లేదా మన ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళ యొక్క సన్ ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళ వైఫ్ లేదా వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళని మాత్రమే ఫ్యామిలీ కింద యాడ్ చేయాలి. ఇక ఎవరిని కూడా ఫ్యామిలీ కింద కన్సిడర్ చేయకూడదు అండర్ ది పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. సేమ్ లైక్ వైఫ్ కూడా అదే. ఓకే సార్, వేజెస్ క్యాలిక్యులేషన్. అసలు వేజెస్ ఏంటి ఇప్పుడు అంటే అప్లికబిలిటీ మనకి ఎలా అంటే సో మినిమం ఇన్ని వేజెస్ కనుక తీసుకుంటున్నారంటే వాళ్ళకి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ కంపల్సరీ అప్లై అవుతుందని చెప్తాం. సో ఆ వేజెస్ క్యాలిక్యులేషన్ కోసం మనకి ఏంటంటే వేజెస్ అనేవి ఏంటంటే ఏదైతే ఎమల్మెంట్స్ ఎక్స్ట్రా పేమెంట్స్ ఏవైతే ఇస్తున్నామో వైల్ ద ఏదైతే అతను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ లేదా డ్యూటీలో లేనప్పుడు అదర్ పేమెంట్స్, డ్యూటీలో లేకపోయినా కానీ లీవ్ విత్ పే ఏదైతే శాలరీస్ ఇస్తున్నామో వాటన్నిటిని బేసిక్ వేజెస్ కింద కన్సిడర్ చేయండి. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ బోనస్ కానీ కమిషన్, హెచ్ఆర్ఏ, ఓవర్ టైమ్ అలవెన్సెస్, ఎనీ అదర్ అలవెన్సెస్ వేటిని కూడా వ్యాట్ చేయొద్దు. అతను వర్క్ చేస్తున్నందుకు బేసిక్ వేజెస్ ఏదైతే ఇస్తున్నామో ఆ బేసిక్ వేజెస్ మాత్రం మనం వేజెస్ కింద కన్సిడర్ చేస్తాం. అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ పేబుల్ ఎంత పే చేస్తాం మనం? గ్రాట్యుటీ ఎంత పే చేయాలి సార్? ఎంత పే చేయాలి అంటే సో దానికి ఒక ఫార్ములా ఉంది మనకి. సో లాస్ట్ డ్రాన్ సాలరీ ఏదైతే ఉందో ఆ లాస్ట్ డ్రాన్ సాలరీ మల్టిప్లైడ్ విత్ 15 డివైడెడ్ బై 26 మల్టిప్లైడ్ బై కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. సో కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పార్ట్ ఆఫ్ ది 6 months ఉంటే 1 year కింద కన్సిడర్ చేసుకోవాలి. సో 6 months కాదు, 7 months ఉంది. 7 months ఉన్నా కానీ 6 months కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో 1 year కింద కన్సిడర్ చేసుకోవచ్చు. maximum గ్రాట్యుటీ కెన్ బి పేబుల్ 20 lakhs. 20 lakhs ఇస్ ద లిమిట్. 20 lakhs కంటే ఎక్కువగా మనం బోనస్ పే చేయకూడదు. సో ఈ బోనస్ పే చేయాలి అంటే కంపల్సరీగా కంటిన్యూస్గా 5 years సర్వీస్లో ఉండాలి. బికాస్ హీ వాస్ టేకింగ్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారంటే కంటిన్యూస్గా 5 years సర్వీస్లో ఉండాలి. కంటిన్యూస్ 5 years సర్వీస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో చూడండి అన్ఇంటరప్టెడ్ సర్వీస్ ఉండాలి. ఎక్కడా కూడా సర్వీస్లో ఇంటరప్షన్ ఉండకూడదు. 1 year వర్క్ చేసాం, సెకండ్ ఇయర్ అంతా వర్క్ చేయలేదు, మళ్ళీ థర్డ్ ఇయర్లో జాయిన్ అయ్యాం, మళ్ళీ ఫోర్త్ ఇయర్లో వదిలేసాం, మళ్ళీ ఫిఫ్త్ ఇయర్లో వచ్చాం. సో అలా ఇంటరప్షన్ ఉంటే మనం 5 years కంటిన్యూస్గా ఉందని మనం కన్సిడర్ చేయం. సో కంటిన్యూస్ సర్వీస్లో ఉంది అంటే అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ ఉండాలి. బట్ ఇంటరప్షన్ ఉండొచ్చు ఎలాంటి కేసెస్లో అంటే సిక్నెస్ కానీ యాక్సిడెంటల్ లీవ్, సిక్నెస్ రిలేటెడ్గా కానీ యాక్సిడెంటల్గా కానీ అతను లీవ్ తీసుకున్నారు. సిక్నెస్ రిలేటెడ్గా యాక్సిడెంట్ జరిగింది, 6 months లీవ్ తీసుకున్నారు.
ఈవెన్ దో 6 months లీవ్ తీసుకున్నా కానీ మనం కంటిన్యూస్గా 5 years వర్క్ చేసినట్టుగానే ట్రీట్ చేస్తాం. ఆప్షన్స్ ఫ్రమ్ డ్యూటీ వితౌట్ లీవ్. సో వితౌట్ లీవ్ అంటే సో డ్యూటీ నుంచి ఆబ్సెంట్ అయ్యారు కానీ బట్ ఇంకా లీవ్ అయితే తీసుకోలేదు. సో జస్ట్ ఏంటంటే వర్క్ లేదు, మనకి వర్క్ మనం హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నాం, వర్క్ లేదు బట్ ఆఫీస్కి అయితే వచ్చారు. సో అలాంటి టైంలో కూడా మనం ఆ డేస్ని కూడా మనం తీసేయకూడదు. లే ఆఫ్ కంపెనీ ఎంప్లాయర్ డైరెక్ట్గా ఎంప్లాయీస్ని తీస్తారు, ఆ పీరియడ్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. అక్కడ కూడా ఇంటరప్షన్ జరిగినట్టుగా తీసుకోకూడదు. స్ట్రైక్ కానీ లాక్డౌన్ కానీ జరిగింది, దానివల్ల వర్క్ డిస్టర్బ్ అయింది, వర్క్ చేయలేకపోయాం మనం. అలాంటి వాటిలను కూడా మనం ఏంటంటే వర్క్ అన్ఇంటరప్షన్ అంటే ఇంటరప్షన్ జరిగినట్టుగా కన్సిడర్ చేయకూడదు. దట్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ అన్ఇంటరప్షన్. వాటిని కూడా మనం కంటిన్యూస్ సర్వీస్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఒక డీమ్డ్ కంటిన్యూస్ సర్వీస్. సో ఈవెన్ దో కంటిన్యూస్గా సర్వీస్ చేయకపోయినా కానీ అజ్యూమ్డ్ టు బి కంటిన్యూస్ సర్వీస్ అజంప్షన్ తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాం సార్? ఇలా అజంప్షన్ తీసుకోవడానికి మనకి 2 types ఉన్నాయి. బిలో ద గ్రౌండ్ వర్క్ చేస్తే ఒక రేట్, ఒక డే, కొన్ని డేస్ తీసుకుంటాం. అబవ్ ద గ్రౌండ్ వర్క్ చేస్తే కొన్ని డేస్. బిలో ద గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా? సో డీమ్డ్ టు బి వర్కింగ్ డేస్ అంటే మినిమం 190 days వర్క్ చేశారు ఇన్ ఏ ఇయర్. 190 days వర్క్ చేశారా, హీఈస్ డీమ్డ్ టు బి ఇన్ కంటిన్యూస్ సర్వీస్. అదే 6 months వర్క్ చేస్తున్న, 6 months అనుకోండి ఆపరేషన్లో ఉంది ఆ ఫ్యాక్టరీ కానీ ఆ మైన్ కానీ, సో ఆఫ్ తీసుకోవాలి. 95 days వర్క్ చేస్తున్నారా, హీఈస్ డీమ్డ్ టు బి ఇన్ కంటిన్యూస్ సర్వీస్. అదే అబోవ్ ద గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, అబోవ్ ద గ్రౌండ్ వర్క్ చేస్తే మినిమం 240 days వర్క్ చేయాలి ఇన్ ఏ ఇయర్. అదే 6 monthsలో అయితే 120 days వర్క్ చేయాలి. అలా వర్క్ చేశారంటే అతను ఇంకా ఎన్ని లీవ్స్ అని ఇక రిమైనింగ్ అతను ఆఫీస్కి వచ్చినా రాకపోయినా మినిమం ఈ డేస్ కనుక వచ్చారంటే కంటిన్యూస్గా ఒక 1 year అనేది కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ తీసుకుంటాం మనం. సీజనల్ ఎస్టాబ్లిష్మెంట్. మనం ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, మన బిజినెస్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఓపెన్ సీజనల్గా ఓపెన్ చేస్తాం. అంటే 3 months వర్క్ అవుతుంది 1 yearలో ఫర్ ఎగ్జాంపుల్. అలా వర్క్ చేసినప్పుడు ఏంటంటే మినిమం 75% డేస్ కనుక వచ్చారు అంటే హీఈస్ డీమ్డ్ టు బి ఏ కంటిన్యూస్ సర్వీస్. సో 1 year వర్క్ చేసినట్టుగానే మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. 75% ఎన్ని డేస్ వర్క్ చేస్తే ఎస్టాబ్లిష్మెంట్, అన్ని డేస్లో 75% వర్క్ చేశారా, సో హీఈస్ డీమ్డ్ టు బి ఇన్ కంటిన్యూస్ సర్వీస్. సో 1 year కంటిన్యూస్గా సర్వీస్లో ఉన్నట్టు తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ తీసుకునేటప్పుడు లే ఆఫ్ కానీ లేకపోతే లీవ్ విత్ ఫుల్ వేజెస్, ఆబ్సెంట్ డ్యూ టు టెంపరీ డిజబుల్మెంట్, ఇన్ కేస్ ఆఫ్ మెటర్నిటీ లీవ్స్ కానీ, సో ఇలాంటి యాక్సిడెంటల్ లీవ్స్ ఇవేమైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవాలి, వాటిని డిడక్ట్ చేయకూడదు. బికాస్ దోస్ ఆల్ ఆర్ పర్మిటెడ్. యాక్సిడెంటల్ లీవ్, మెటర్నిటీ లీవ్. సో మెటర్నిటీ లీవ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 months తీసుకున్నారు ఒక ఉమెన్ ఎంప్లాయీ. సో ఈవెన్ దో 6 months తీసుకున్నా కానీ మనం కంటిన్యూస్ సర్వీస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 6 months వర్క్ చేసినట్టుగానే తీసుకోవాలి. అలా ఏదైతే డిజబుల్మెంట్స్ కానీ అవన్నీ ఉంటాయో వాటికి కూడా తీసుకోవాలి. డిజబుల్మెంట్ అంటే ఏంటంటే హీ ఈజ్ ఇన్కాపబుల్ టు వర్క్. సో ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ దిస్ యాక్ట్ అంటే గ్రాట్యుటీ ఏదైతే రూల్స్ చెప్పామో ఆ రూల్స్ అనేది మనం ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు కొన్ని కంపెనీస్కి, ఫ్యాక్టరీస్కి. ఎప్పుడు అంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఏమైనా ఫీల్ అవుతున్నారంటే గ్రాట్యుటీ కంటే ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తున్నాం, మనం ఇంకా మంచి బెనిఫిట్స్ ఇస్తున్నాం, గ్రాట్యుటీ కావాలంటే తీసేయండి అని ఏదైనా అప్రోప్రియేట్ గవర్నమెంట్ కనుక చెప్తే ఓకే, యూ కెన్ ఫాలో ద అప్రోప్రియేట్ గవర్నమెంట్, నో ప్రాబ్లం. సో ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసినప్పుడు నోటీస్ ఇవ్వాలి, లేదా ఏదైనా లొకేషన్ చేంజ్ చేస్తున్నా నోటీస్ ఇవ్వాలి. క్లోజ్ చేస్తున్నా కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రతిదీ కూడా మనం ఏంటంటే రిజిస్టర్కి సబ్మిట్ చేస్తూ ఉండాలి, అప్రోప్రియేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. అలాగే ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కంపల్సరీగా వాళ్ళ అవుట్ సైడ్ ఎంట్రన్స్లోనే ఒక నోటీస్ బోర్డులో మెన్షన్ చేయాలి. ఏంటంటే గ్రాట్యుటీ యాక్ట్ అనేది ఎవరికి అప్లై అవుతుంది, శాలరీ ఎంత ఉండాలి, మినిమం శాలరీ ఎంత, శాలరీ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం. సో బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా కూడా యాక్ట్లో చెప్పిన బేసిక్ థింగ్స్ అన్నీ కూడా ఒక మంచి అంటే అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో నోటీస్ బోర్డులో అటాచ్ చేయాలి. దట్స్ ఇట్. గ్రాట్యుటీ ఎప్పుడు పే చేయాలి? సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా పే చేయాలి. ఎప్పుడెప్పుడు పే చేస్తామంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో గ్రాట్యుటీ అనేది మనం ఫర్ఫిట్ చేయొచ్చా? అఫ్ కోర్స్ ఫర్ఫిట్ చేయొచ్చు. ఎంప్లాయీ మిస్కండక్ట్ బిహేవియర్, లేదా దానివల్ల కంపెనీ యొక్క అసెట్స్ ఏదైనా డ్యామేజ్ చేశారు, లాస్ క్రియేట్ అయింది. సో అతను ఎంతవరకు అయితే డ్యామేజ్ చేశారో, అతను ఏదైతే మిస్కండక్ట్ చేశారో ఆ అమౌంట్ అనేది మనం కావాలంటే అతను గ్రాట్యుటీ ఏదైతే పే చేయాలో అందులో నుంచి మనం కావాలంటే లెస్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పార్ట్లీ కొంత ఎంతైతే పే చేయొచ్చో అంత పే చేసేయచ్చు, నో ప్రాబ్లం. నోటీస్ టు ఎంప్లాయ్ ఇన్ కేస్ ఆఫ్ ఫర్ఫీచర్, నోటీస్ అయితే ఇవ్వాలి, రీజనబుల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. సో ఎందుకు అతని గ్రాట్యుటీ లెస్ చేస్తున్నారు అనేది ప్రాపర్గా అతన్ని ఒక రీజనబుల్ ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి. నామినేషన్ ఫామ్స్ అనేది ఎప్పుడైతే మనకి ఎంప్లాయీ 1 year సర్వీస్ కంప్లీట్ అవుతుందో 1 year సర్వీస్ కంప్లీట్ అయిన వెంటనే ఒక నామినేషన్ ఫామ్ అనేది కంపెనీకి సబ్మిట్ చేయాలి. సో ఇలా నా తరపున నామినేషన్స్ వీళ్ళని తీసుకుంటున్నానని నామినేషన్స్ అనేది ఇవ్వాలి. మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ని నామినేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ ఇన్ కేస్ దెర్ ఇస్ నో ఎనీ ఫ్యామిలీ మెంబర్స్, లీగల్ హెయిర్స్ ఎవరు కూడా లేరు అంటే అవుట్ సైడ్ పర్సన్స్ని కావాలంటే వాళ్ళని కూడా అతను ఏంటంటే నామినీ కింద ఫామ్స్లో సబ్మిట్ చేయొచ్చు. సో టైం పీరియడ్స్
ఎప్పుడెప్పుడు సబ్మిట్ చేయాలి. సో ఎంప్లాయీ హూ హ్యావ్ కంప్లీటెడ్ 1 year ఆఫ్ సర్వీస్, 1 year ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. 1 year ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయిపోతే విత్ ఇన్ నెక్స్ట్ 30 daysలో కంపల్సరీగా నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఈ యాక్ట్ రాకముందు ఏంటంటే ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఎప్పటి నుంచి ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు అతను, సో అతను ఏంటంటే 90 days ఫ్రమ్ సచ్ డేట్. సో ఎప్పుడైతే మనకి ఇతను ఈ యొక్క యాక్ట్ వస్తుందో అక్కడ నుంచి విత్ ఇన్ 90 daysలో కంపల్సరీగా నోటీస్ అనేది నామినేషన్ అనేది సబ్మిట్ చేయాలి. లేట్ సబ్మిషన్ 30 daysలో సబ్మిట్ చేయమని చెప్పాం మనం. 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత 30 daysలో నామినేషన్ ఫామ్ ఫిల్ చేసి కంపెనీకి ఇవ్వాలి. ఒకవేళ 30 daysలో సబ్మిట్ చేయలేదు, లేట్గా సబ్మిట్ చేశారు, 50 daysలో సబ్మిట్ 50th డేకి సబ్మిట్ చేశారు. సో జస్ట్ లేట్గా సబ్మిట్ చేసినంత మాత్రాన అతని యొక్క నామినేషన్ ఫామ్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకు డిలే చేశారు రీజన్స్ అడగండి. ఆ రీజన్స్ జస్టిఫైబుల్ అనిపిస్తే యూ కెన్ యాక్సెప్ట్ దట్, దెర్ ఇస్ నో ఎనీ ఇష్యూ. సో సబ్సిక్వెంట్ అక్విజిషన్ ఆఫ్ ఫ్యామిలీ, ఫస్ట్ అయితే ఫ్యామిలీ లేరు పర్సన్కి, ఎంప్లాయీకి, ఆ తర్వాత ఫ్యామిలీ వచ్చారు. సో ఫ్యామిలీ ఎప్పుడైతే ఫ్యామిలీలో ఒక పర్సన్ అడుగుతారో ఆ పర్సన్ని నామినేషన్ అనేది ఆల్రెడీ వేరే పర్సన్ ఎవరికైనా నామినేషన్ ఇస్తే ఆ పర్సన్ని తీసేసి ఫ్రెష్గా ఈ పర్సన్ ఎవరైతే ఫ్యామిలీ కింద వచ్చారో ఆ పర్సన్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ లైక్ డిస్కస్ చేసాం. యాక్చువల్గా ఎంప్లాయీ వాజ్ సింగిల్ ఫర్ ఎవర్ ట్యాగ్ లైన్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ తర్వాత ఎప్పుడో మ్యారేజ్ అయింది కాబట్టి సో ఫ్యామిలీ డెఫినేషన్లో ఒక పర్సన్ యాడ్ అయ్యారు, స్పౌస్. సో స్పౌస్ యాడ్ అయ్యారు కాబట్టి నామినేషన్ ఫామ్లో కూడా స్పౌస్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా, సింపుల్. మోడిఫికేషన్ ఆర్ ప్రెడిసెసర్ ఆర్ నామినీ. సో నామినీ ఎవరైతే మనం మెన్షన్ చేసామో ఒకవేళ దానిలో ఏదైనా నామినేషన్ ఫామ్స్ చేంజ్ చేయాలన్నా మోడిఫై చేయాలన్నా వీ కెన్ మోడిఫై. లేదా నామినేషన్ ఫామ్లో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ అని ఇచ్చాం, పర్సన్ ఏ చనిపోయారు, ఇప్పుడు చేంజ్ చేయాలా లేదా నామినేషన్ ఫామ్ చేంజ్ చేయాలి. సో వేరే పర్సన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. సో కంపల్సరీగా నామినేషన్ వచ్చేసరికి నామినేషన్ అనేది చేసిన తర్వాత కంపల్సరీగా సైన్ అయితే చేయాలి, ఎంప్లాయీ సైన్ చేయాలి. ఎంప్లాయీతో ఒకవేళ ఎంప్లాయీ ఇల్లిటరేట్ అయితే అతని దగ్గర నుంచి థంబ్ ఇంప్రెషన్ తీసుకోవాలి. డిటర్మినేషన్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ గ్రాచ్యుటీ అనేది గ్రాచ్యుటీ అమౌంట్ డిటర్మైన్ చేయాలి అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎప్పుడైతే అది డిటర్మినేట్ అయిపోయిందో వెంటనే ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా గ్రాచ్యుటీ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో కంపల్సరీగా నోటీస్ ఇవ్వాలి. ఎవరికంటే ఎంప్లాయీకి ఇవ్వాలి. అలాగే ఏంటంటే ఎంప్లాయీతో పాటుగా మనకేంటంటే కంట్రోలింగ్ అథారిటీ అని ఒక పర్సన్ ఉంటారు. కంట్రోలింగ్ అథారిటీ అంటే ఈ టోటల్గా యాక్ట్స్ అన్ని ఫాలో అవుతున్నారు లేదా, గ్రాచ్యుటీ పేమెంట్స్ అన్ని చేస్తున్నారు లేదా అనేది మనకి అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఒక పర్సన్ అపాయింట్ చేస్తారు. ఆ పర్సన్కి నోటీస్ ఇవ్వాలి. సో ఇలాగా ఒక పర్సన్ రిటైర్ అయిపోయారు, అతనికి మేము గ్రాచ్యుటీ పే చేస్తున్నాం, సో ఇది పే చేస్తున్నామని ఎంప్లాయీకి నోటీస్ ఇవ్వాలి. అలాగే కంట్రోలింగ్ అథారిటీకి కూడా ఒక కాపీ సబ్మిట్ చేయాలి. సో ఎప్పుడైతే పేబుల్ అవుతుందో విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ బికమ్ పేబుల్. సో ఎప్పుడైతే మనకి పేమెంట్ చేయాల్సి వస్తుందో అక్కడ నుంచి 30 daysలో కంపల్సరీగా ఏంటంటే మనం అమౌంట్ పే చేసేయాలి, గ్రాచ్యుటీ అమౌంట్ అంతా కూడా. ఒకవేళ పే చేయకపోతే ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ అవుతుంది 10% per annum. ఎంప్లాయీనే డిఫాల్ట్ చేశారు, ఎంప్లాయీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయమంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయట్లేదు. సో అందువల్ల ఏంటంటే 30 days క్రాస్ అయిపోయింది. సో ఎంప్లాయీ మిస్టేక్ వల్ల కాబట్టి ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ గ్రాచ్యుటీ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. సో ఎంప్లాయీ అప్లికేషన్ పంపించారు కంపెనీకి. సో కంపెనీకి అప్లికేషన్ పంపించినప్పుడు సో ఆ గ్రాచ్యుటీ అనేది అంతను పంపించిన అమౌంట్ అంతా కూడా పేమెంట్ చేస్తామా లేదా అనేది నోటీస్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో అంటే అడ్మిసబుల్ ఓకే సాటిస్ఫై అయితే ఓకే అని చెప్పాలి, లేదు అంటే నో అని చెప్పైనా సరే కంపల్సరీగా విత్ రీజన్స్తో ఎంప్లాయీస్కి అనేది ఇవ్వాలి. అలాగే కంట్రోలింగ్ అథారిటీ కూడా ఒక కాపీ ఇవ్వాలి. ఎంప్లాయీకి డిస్ప్యూట్ రన్ అవుతుంది. ఎంప్లాయర్ ఏమో ఒక 1 lakh గ్రాచ్యుటీ పే చేయాలంటున్నారు, ఎంప్లాయీ ఏమో 1,50,000 పే చేయాలంటున్నారు. అలా ఏదైతే వస్తుందో అప్పుడు కంపల్సరీగా ఏంటంటే కంట్రోలింగ్ అథారిటీ దగ్గరికి వెళ్తాం మనం. కంట్రోలింగ్ అథారిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంప్లాయర్ ఏంటంటే ఆ 1 lakh ఫస్ట్ కంట్రోలింగ్ అథారిటీ దగ్గర డిపాజిట్ చేస్తారు. ఎంప్లాయర్ మీరు ఎంత అంటున్నారు గ్రాచ్యుటీ 1 lakh అంటున్నాను సార్, సో ఓకే ఆ 1 lakh తెచ్చేసి డిపాజిట్ చేసేసి కంట్రోలింగ్ అథారిటీ దగ్గర డిపాజిట్ చేస్తాం. సో ఆ కంట్రోలింగ్ అథారిటీ ఏంటంటే సో ప్రాపర్గా ఎంక్వైరీస్ చేసి నిజంగా ఎంత రావాలి, ఎంత గ్రాచ్యుటీ రావాలి, 1 lakh రావాలా 1,50,000 రావాలనేది ప్రాపర్గా ఎంక్వైరీస్ చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత హీ విల్ డిక్లేర్. సో కంట్రోలింగ్ అథారిటీ ఏదైతే చెప్తారో అది మనం యొక్క డెసిషన్ అనేది తీసుకోవాలి. సో అప్లికేషన్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీ కెన్ సబ్మిట్ ద అప్లికేషన్ టు ద ఎంప్లాయర్కి అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. జస్ట్ లైక్ సో విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ గ్రాచ్యుటీ బికమ్ పేబుల్. సో ఇలా ఏంటంటే విత్ ఇన్ 30 daysలో సరే ఇలా నేను రిటైర్ అయిపోయాను, నాకు గ్రాచ్యుటీ పేమెంట్ రావాలి, సో ప్లీజ్ గ్రాంట్ మీ ద గ్రాచ్యుటీ పేమెంట్ ఇవ్వండి అని హీ కెన్ అప్లై. సో ఒకవేళ ఏంటంటే సూపర్ యాన్యుయేషన్ కానీ రిటైర్మెంట్ కానీ జరుగుతుంది, అతనికి ముందుగానే తెలుసు అతను ఎప్పుడు రిటైర్ అవుతారు.
అంతే కదా. సూపర్ యాన్యువేషన్ అంటే 50 years వచ్చిన తర్వాత హీ విల్ రిటైర్. సో 50 years వస్తున్న తర్వాత అతను రిటైర్ అవుతారని తెలుసు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎప్పుడైతే అతనికి రిటైర్మెంట్ అవుతుందో బిఫోర్ 30 days కావాలంటే అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. రిమైనింగ్ కేసెస్లో ఏంటంటే ఎప్పుడైతే అతనికి రిజిగ్నేషన్ చేశారు, రిజైన్ ఎప్పుడు చేస్తారో తెలియదు కదా, రిజైన్ చేసిన 30 daysలో అప్లికేషన్ ఇవ్వాలి. అదే సూపర్ యాన్యువేషన్ రిటైర్మెంట్ అంటే బిఫోర్ 30 days కావాలంటే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో నామినీ ఒకవేళ ఏంటంటే డెత్ అయిపోయింది, ఎంప్లాయీ వాజ్ డైడ్, ఎంప్లాయీ డైడ్ అయితే నామినీ ఎవరైతే ఉన్నారో నామినీ విల్ ఫైల్ ద అప్లికేషన్ టు ద కంపెనీ. సో ఒకవేళ నామినీ లేరు, లీగల్ హెయిర్స్ ఉన్నారు, లీగల్ హెయిర్స్ విల్ ఫైల్ ద అప్లికేషన్ టు ద కంపెనీ. సో త్రూ ద పర్సన్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మనం ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం. బిలేటెడ్ అప్లికేషన్ లేట్ అయినా కానీ నో ప్రాబ్లం, అప్లికేషన్ మనం పంపించాలి. ఐదర్ ఎంప్లాయీ డైరెక్ట్గా పంపించాలి, సార్ ఇలా నేను రిజైన్ చేశాను నాకు గ్రాట్యుటీ రావాలి అని ఎంప్లాయీ పంపించాలి. ఎంప్లాయీ లేదు అంటే నామినీ పంపించాలి. నామినీ ఏంటంటే సార్ ఇలా మా ఎవరైతే పర్సన్ ఎంప్లాయీ ఉన్నారో హీ వాజ్ డైడ్, అతను చనిపోయారు, అతను నామినీని నాకు అప్లికేషన్ నేను సబ్మిట్ చేస్తున్నాను అప్లికేషన్ గ్రాట్యుటీ పే చేయండి అని నామినీ పంపించవచ్చు. లేదంటే లీగల్ హెయిర్స్ ఎవరైనా ఉంటే లీగల్ హెయిర్స్ పంపించవచ్చు. సో ఎవరైనా సరే అప్లికేషన్ డిలే చేస్తే దెర్ ఇస్ నో ప్రాబ్లం, బిలేటెడ్ అప్లికేషన్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్. బట్ ఎంప్లాయర్కి సఫిషియంట్ కాజెస్ ఎందుకు డిలే అయింది అనేది సఫిషియంట్ కాజ్ అనేది మనం చెప్పాలి. సో మనకేంటంటే గ్రాట్యుటీ పేమెంట్ రిలేటెడ్గా నోటీస్ వచ్చేసరికి వితిన్ 15 days ఆఫ్ ది రిసీట్ ఆఫ్ ద అప్లికేషన్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ ద ఎంప్లాయర్ షాల్ విత్ ద క్లెయిమ్ అడ్మిస్ అయితేనేమో మనకి అడ్మిస్ అయితే నోటీస్ ఇవ్వాలి, అడ్మిస్ కాకపోయినా కానీ నోటీస్ ఇవ్వాలి, డిస్కస్ చేసాం కదా. సో రీజన్స్తో సహా మనం ఏంటంటే కంపల్సరీగా రీజన్స్తో సహా ఎందుకు అడ్మిస్ ఓకే ఈ రీజన్ అప్లికేషన్ ఏదైతే పంపించారో ఆ అప్లికేషన్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. సో వీ విల్ పే ద గ్రాట్యుటీ బిఫోర్ 30th డే కంప్లీట్ అవ్వకముందు పేమెంట్ చేసేయాలి. లేదు మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేయకపోతే ఆ ప్రాపర్ రీజన్స్ ఏదైతే ఉందో ఆ రీజన్స్ కూడా మనకి ఇవ్వాలి. దాంతోపాటు మనతో పాటు ఎంప్లాయీతో పాటుగా కంట్రోలింగ్ అథారిటీ కూడా నోటీస్ అనేది సబ్మిట్ చేయాలి, డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో మోడ్ ఆఫ్ సర్వింగ్ ఆఫ్ ది మోడ్ అంటే ఏ మోడ్లో మనం సర్వింగ్ చేయాలంటే డైరెక్ట్గా ఫిజికల్గా వెళ్ళి ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు బై పర్సన్, లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అయినా సరే మనం అప్లికేషన్ అనేది గ్రాట్యుటీ కోసం అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ గ్రాట్యుటీ ఏ మోడ్లో పే చేయాలి, క్యాష్లో పే చేయొచ్చు, లేదు అంటే ఇఫ్ సో డిజైర్డ్ బై ద పే ఇన్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ ద బ్యాంక్ చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పే చేయొచ్చు లేదా బ్యాంక్ చెక్ ద్వారా పే చేయొచ్చు. మనీ ఆర్డర్ కూడా పే చేయొచ్చు, మనీ ఆర్డర్ పే చేయొచ్చు ఎప్పుడు అంటే లెస్ దెన్ 1000 rupees అయితే, గ్రాట్యుటీ అమౌంట్ అనేది లెస్ దెన్ 1000 rupees అయితే అప్పుడు మాత్రమే మనీ ఆర్డర్ అనేది పాసిబుల్, ఎక్కువ అమౌంట్స్కి మనీ ఆర్డర్ అనేది పాసిబుల్ లేదు, డిమాండ్ డ్రాఫ్ట్ కానీ చెక్ కానీ. సో అప్లికేషన్ ఫర్ డైరెక్షన్ కంట్రోలింగ్ అథారిటీ ఈక్వల్స్ టు అసిస్టెంట్ లేబర్ కమిషనర్. సో హీ విల్ గైడ్ ఎవ్రీవన్, పేమెంట్ రిలేటెడ్గా ఎవ్రీథింగ్ అతనే ఇంటిమేట్ చేస్తారు. ఏంటంటే ఎంప్లాయర్ ఏంటంటే నామినేషన్ తీసుకోను అంటున్నారు, లేదా ఏంటంటే అప్లికేషన్ కూడా తీసుకొని అంటున్నారు. గ్రాట్యుటీ కోసం ఎంప్లాయీ అప్లికేషన్ సబ్మిట్ చేశారు, లేదు నేను అప్లికేషన్ తీసుకోవట్లేదు, లేదు అంటే ఎలిజిబిలిటీ రిజెక్ట్స్ ద ఎలిజిబిలిటీ, సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రాట్యుటీ అంటున్నారు, లేదా అమౌంట్స్ ఏదైతే ఉందో ఆ అమౌంట్స్ ఇంత రాదు మీకు ఇంతే వస్తుందని చెప్తున్నారు. సో ఎంప్లాయీకి డిస్ప్యూట్ రన్ అవుతుంది. సో డిస్ప్యూట్ రన్ అయితే మనకి మిడిల్ మ్యాన్ ఎవరు వస్తారని చెప్పాము, కంట్రోలింగ్ అథారిటీ. సో కంట్రోలింగ్ అథారిటీకి ఎలాంటి పవర్స్ ఉంటాయంటే కంట్రోలింగ్ అథారిటీ హ్యాస్ ద సేమ్ పవర్స్ వెస్ట్ విత్ ద కోర్ట్స్. కోర్టుకి ఎలాంటి పవర్స్ అయితే ఉంటాయో సేమ్ పవర్స్ మనకి కంట్రోలింగ్ అథారిటీ కూడా ఉంటాయి. సో హీ కెన్ ఎన్ఫోర్స్ ద అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్. సో ఏ పర్సన్ అయినా ఎంప్లాయర్ అయినా సరే వాళ్ళని ఏంటంటే వచ్చి హియరింగ్ అటెండ్ అవ్వమని ఆర్డర్ చేయొచ్చు. అలాగే ఏంటంటే డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో డాక్యుమెంట్స్ అన్ని కావాలని అడగొచ్చు. ఎవిడెన్సెస్ అండ్ అఫిడవిట్స్ రిలేటెడ్గా ఏవైతే కావాలో అఫిడవిట్స్ అని అడగొచ్చు. కమిషన్స్ అంటే ఏంటంటే ఆర్డర్స్ కూడా పాస్ చేసే అథారిటీ అనేది కంట్రోలింగ్ అథారిటీకి ఉంది. జస్ట్ లైక్ ఒక కోర్టుకి ఎలాంటి పవర్స్ ఉంటాయో సేమ్ పవర్స్ కంట్రోలింగ్ అథారిటీకి కూడా ఉంటాయి. అర్థమవుతుందా? కోర్టుకి ఎలాంటి పవర్స్ ఉంటాయో సేమ్ పవర్స్ కంట్రోలింగ్ అథారిటీకి కూడా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కంట్రోలింగ్ అథారిటీ ఒక ఆర్డర్ పాస్ చేశారు, ఆ ఆర్డర్ కనుక మీకు జస్టిఫై అనిపించట్లేదు, ఎంప్లాయర్ ఏంటంటే యాక్సెప్ట్ చేయట్లేదు, కంట్రోలింగ్ అథారిటీ యొక్క ఆర్డర్స్ని కూడా ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేయకపోతే యూ కెన్ అప్పీల్ టు ద నెక్స్ట్ వన్, యూ కెన్ అప్పీల్ టు ద హైకోర్ట్. అప్రోప్రియేట్ గవర్నమెంట్కి ఏంటంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. సో అప్పీల్ చేసుకోవాలంటే నెక్స్ట్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ ద ఆర్డర్ వచ్చిన నెక్స్ట్ 60 daysలో కావాలంటే యూ కెన్ గో ఫర్ ద అప్పీల్. సో ఆ తర్వాత అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఏంటంటే అందరి పార్టీస్ చెక్ చేసిన తర్వాత సో కంట్రోలింగ్ అథారిటీ ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తారు, లేదా కంట్రోలింగ్ అథారిటీ ఇచ్చిన జడ్జిమెంట్ లేదని చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ కూడా ఇంటిమేషన్ చేసి పార్టీస్కి ఇచ్చేస్తారు.
రికవరీ ఆఫ్ గ్రాచ్యుటీ. సో ఆఫ్ కోర్స్ రికవరీ ఆఫ్ గ్రాచ్యుటీ అంటే మెంబర్స్ దగ్గర నుంచి మనం ఏంటంటే గ్రాచ్యుటీ అమౌంట్ అనేది ఏదైతే ఉందో ఆ గ్రాచ్యుటీ అమౌంట్ అనేది మనం కంపల్సరీగా ఎంప్లాయర్ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ డిలే చేస్తే మనం ఇంట్రెస్ట్ సహా రికవర్ చేసుకోవచ్చు. అబ్స్ట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏంటంటే నోటీస్ బోర్డులో కంపల్సరీగా మెన్షన్ చేయాలని చెప్పాం. నోటీస్ బోర్డులో మన యాక్ట్ రిలేటెడ్గా మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ పాయింట్స్ అన్ని కూడా మనకు నోటీస్లో డిస్ప్లే చేయాలి. చెప్పండి, గ్రాచ్యుటీ పేమెంట్ చేయడానికి ఫార్ములా ఏంటి? లాస్ట్ మంత్ శాలరీ ఇంటూ 15/26 ఇంటూ కంప్లీటెడ్ సర్వీసెస్. ఎంప్లాయర్కి డిస్ప్యూట్ రన్ అవుతుంది. డిస్ప్యూట్ రన్ అయితే ఎవరు రిజాల్వ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోలింగ్ అథారిటీకి ఎలాంటి పవర్స్ ఉంటాయంటే యాజ్ ఇట్ ఈస్ కోర్టుకి ఎలాంటి పవర్స్ అయితే ఉన్నాయో ఆ పవర్స్ అన్ని కంట్రోలింగ్ అథారిటీకి ఉంటాయి. ఓకేనా? అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు అవుతుంది అనేది చెక్ చేసి రిమైనింగ్ అనే డెఫినేషన్స్, వేజెస్ అంటే ఏంటి, డిజబుల్మెంట్ అంటే ఏంటి, ఎంప్లాయీ అంటే ఎవరు, ఎంప్లాయర్ అంటే ఎవరు ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్కి అప్లై అవుతుంది, లిమిట్స్ ఏంటి, అవన్నీ కూడా బేసిక్ లిమిట్స్ అవి. ఓకేనా? అర్థమవుతుందా? గ్రాచ్యుటీ అనేది ఒక లంప్ సమ్ అమౌంట్ అనేది ఎంప్లాయీకి పే చేస్తాం. ఎలాంటి టైమ్స్లో మనం గ్రాచ్యుటీ పే చేస్తాం? రిటైర్మెంట్, సూపరాన్యువేషన్, రెసిగ్నేషన్, డెత్, డిజబిలిటీ. ఈ 5 సిచ్యువేషన్స్లో వీ విల్ పే దట్ గ్రాచ్యుటీ అమౌంట్. డెత్, డిజబిలిమెంట్ యాక్చువల్గా అయితే గ్రాచ్యుటీ పే చేయాలంటే ఎన్ని ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి? కంటిన్యూస్గా 5 ఇయర్స్ వర్క్ చేయాలి. బట్ కంటిన్యూస్గా 5 ఇయర్స్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఆఫ్ డెత్ అండ్ డిజబిలిమెంట్. 5 ఇయర్స్ అవసరం లేదు. ఆన్ ద స్పాట్ డెత్ చనిపోయారు కాబట్టి మనం గ్రాచ్యుటీ ఇస్తాం. అలా 5 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 3 ఇయర్స్ వర్క్ చేసినా కానీ మనం గ్రాచ్యుటీ పే చేస్తాం. బట్ రిటైర్మెంట్, రెసిగ్నేషన్, సూపరాన్యువేషన్ అయితే కంపల్సరీగా 5 ఇయర్స్ వర్క్ చేయాలి. అప్పుడు మాత్రమే గ్రాచ్యుటీ పే చేస్తాం. కంటిన్యూస్ సర్వీస్ అర్థమవుతుందా? కంటిన్యూస్ సర్వీస్ అంటే ఏంటి, డీమ్డ్ కంటిన్యూస్ సర్వీస్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ డేస్ బిఫోర్ ద అండర్ ద గ్రౌండ్ అయితే ఏంటి, అబోవ్ ద గ్రౌండ్ వర్క్ చేస్తే ఏంటి, అవన్నీ డిస్కస్ చేసాం. అర్థమవుతుందా? సింపులా? దట్స్ ఇట్. నెక్స్ట్, ఈపీఎఫ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్. ఈపీఎఫ్తో పాటుగా మనం ఇక్కడ పెన్షన్ ఫండ్ నేర్చుకుంటాం, అలాగే ఇడ్లీ స్కీమ్ ఉంటుంది, ఇడ్లీ స్కీమ్ కూడా నేర్చుకుంటాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఇడ్లీ గుర్తొస్తుందా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అప్లికబిలిటీ. ఈ యాక్ట్ ఎవరెవరికి అప్లై అవుతుందంటే ఎవ్రీ ఎస్టాబ్లిష్మెంట్, ఎక్కడైతే 20 లేదా అంతకంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ యాక్ట్ అప్లై అయిపోతుంది. సో ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్, సో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తారో వాళ్ళకి అప్లై అయిపోతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఈ యాక్ట్ ఎవరికైనా సరే 20 మెంబర్స్ కంటే తక్కువగా ఉన్నా కానీ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తారు ఈ ఎస్టాబ్లిష్మెంట్స్కి యాక్ట్ అప్లై అవుతుందంటే అలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్కి యాక్ట్ అనేది అప్లై అయిపోతుంది. ఒకసారి అప్లై అయిపోయిందంటే దట్ ఈస్ ఫిక్స్డ్ అంతే. ఇంకా ఒకసారి యాక్ట్ అప్లై అయిపోయిందంటే కంపల్సరీగా యాక్ట్ అనేది అప్లై చేసుకుంటూనే వెళ్ళాలి. సో ఈవెన్ తో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ 20 ఎంప్లాయీస్ ఉన్నారు, యాక్ట్ అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ 15 ఎంప్లాయీస్ ఉన్నారు, ఈవెన్ దో 15 ఎంప్లాయీస్ ఉన్నా కానీ యాక్ట్ అనేది అప్లై చేయాల్సిందే. సో వన్స్ అప్లైడ్ ఆల్వేస్ అప్లై. సో సొసైటీస్కి ఎస్టాబ్లిష్మెంట్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఎస్టాబ్లిష్మెంట్ సెంట్రల్ ప్రొవిజనల్ ఆర్ స్టేట్ యాక్ట్ మోర్ లెస్ దెన్ 50. సో కోఆపరేటివ్ సొసైటీస్ వీటికైతే ఈ యాక్ట్ అనేది అప్లై అవ్వదు. అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో అప్రాప్రియేట్ గవర్నమెంట్, ఇక్కడ కూడా అంతే. అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటే ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అవుతుంది అంటే రైల్వేస్ కానీ మేజర్ పోర్ట్స్, మైన్స్, కంట్రోలింగ్ ఇండస్ట్రీ ఇన్ రిలేషన్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ హ్యావింగ్ ద బ్రాంచెస్ ఇన్ మోర్ దెన్ 1 స్టేట్. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటికీ కూడా అప్రాప్రియేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది. ఇక రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లో అప్రాప్రియేట్ గవర్నమెంట్ విల్ బి స్టేట్ గవర్నమెంట్. ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరు? ఈపీఎఫ్కి ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరంటే సో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ ఉంటారు. సో అలాగే అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ ఉంటారు, డెప్యూటీస్, రీజనల్స్, అలాగే సచ్ అదర్ ఆఫీసర్ యాజ్ మే బి ఆథరైజ్డ్. సో ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆథరైజ్డ్ ఆఫీసర్స్ కింద వస్తారు మనకి. సో ఫస్ట్ మనకి ఏంటంటే కమిషనర్ నుంచి స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత బేసిక్ వేజెస్ అంటే ఆల్ ఎమోల్మెంట్స్ పెయిడ్. సో ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ దట్ హెచ్ఆర్ఏ, ఓటీ, బోనసెస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవ్వవు. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే మెంబర్స్ తరపున, ఎంప్లాయీస్ తరపున మనం కొంత అమౌంట్ అనేది మనం ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, దాన్ని కాంట్రిబ్యూషన్ అంటాం. ఇక్కడ ఫండ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక ప్రావిడెంట్ ఫండ్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం.
ఎంప్లాయర్ అంటే ఎవరు? ఇన్ రిలేషన్ టు అన్ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఇస్ ఎ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలో ఎంప్లాయర్ ఎవరు అంటే ఫ్యాక్టరీలో ఓనర్ ఎంప్లాయర్ అవుతారు. ఏజెంట్ ఆఫ్ ది ఓనర్, ఓనర్ యొక్క ఏజెంట్ కూడా ఎంప్లాయర్ అనేది ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ ఓనర్ చనిపోతే లీగల్ రిప్రజెంటేటివ్స్ని కూడా మనం ఓనర్ కింద ట్రీట్ చేయొచ్చు. సో ఎవరైతే మేనేజర్గా ఉన్నారో ఫ్యాక్టరీకి అతన్ని కూడా మనం ఓనర్ కింద ట్రీట్ చేయొచ్చు. ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్లో అయితే ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో ఫ్యాక్టరీని కానీ బిజినెస్ కానీ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో అతన్ని మనం ఎంప్లాయర్ కింద ట్రీట్ చేస్తాం. సేమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా. ఎంప్లాయీ అంటే ఏ పర్సన్ అయినా హూ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ వేజెస్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, న్యాచురల్ ఎంప్లాయిడ్ ఆర్ త్రూ ఎనీ అదర్. జస్ట్ లైక్ ఏంటంటే మన ఫ్యాక్టరీ తరపున ఏ వర్క్ కోసమైనా సరే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఫ్యాక్టరీ కోసం వర్క్ కోసం జాయిన్ అయ్యారు, ఆ పర్సన్స్ అందరినీ మనం ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేయాలి. ఓకేనా? మన ఫ్యాక్టరీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మిషన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. మిషన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్లు పెట్టుకున్నా వాళ్ళందరూ ఎంప్లాయీసే. అలాగే మిషన్స్ ఏంటంటే మిషన్స్ రన్ అవ్వడానికి ఆయిల్ ఫిల్ చేయాలి. ఈవెన్ దో డైరెక్ట్గా వర్క్ చేసినా ఇండైరెక్ట్గా వర్క్ చేసినా ఎలాంటి టైప్లో వర్క్ చేసినా కానీ వాళ్ళందరినీ మనం ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేయాలి. సో ఫ్యాక్టరీలో ఆక్యుపైర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ స్కీమ్. సో ఇక్కడ సెంట్రల్ బోర్డ్ అని స్టేట్ బోర్డ్స్ అని రెండు ఉంటాయి. సో సెంట్రల్ బోర్డులో మనకి మెంబర్స్ ఎవరు ఉంటారు, స్టేట్ బోర్డులో మెంబర్స్ ఎవరు ఉంటారు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి ఒకవేళ శాలరీ వేజెస్ అనేది లెస్ దెన్ 15,000 ఉంటే, వేజెస్ అనేది లెస్ దెన్ 15,000 ఉంటే మినిమం కాంట్రిబ్యూషన్ కంపల్సరీగా 12% పే చేయాలి, 12% కాంట్రిబ్యూట్ చేయాలి. నోటిఫైడ్ ఎస్టాబ్లిష్మెంట్స్, అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే 10%. అదే మోర్ దెన్ 15,000 ఉన్నా కానీ సాలరీ మీరు ఇంటెన్షనల్గా వాలంటరీగా కావాలంటే యాక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో వాలంటరీగా అయితే మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ 12% కంటే ఎక్సీడ్ అనేది చేయకూడదు. అర్థమవుతుందా? 12% కాంట్రిబ్యూషన్ అనేది ప్రావిడెంట్ ఫండ్కి చేయాలి. 12% కాంట్రిబ్యూషన్ ప్రావిడెంట్ ఫండ్కి చేయాలి అంటే సో 12%లో మనం ఏంటంటే ఎంప్లాయీ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకుంటాం, అలాగే ఎంప్లాయర్ దగ్గర నుంచి కూడా కాంట్రిబ్యూషన్ తీసుకుంటాం. అర్థమవుతుందా? సిమిలర్ పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ దగ్గర 12% కాంట్రిబ్యూషన్ కట్ చేస్తే ఎంప్లాయర్ కూడా అదే పర్సంటేజ్లో 12% అనేది కట్ చేసి ప్రావిడెంట్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అర్థమవుతుందా? ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఇద్దరి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది కట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఫండ్కి ఆల్రెడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రావిడెంట్ ఫండ్కి ఎంప్లాయీ కొంత ఇచ్చారు, ఎంప్లాయర్ కూడా యాడ్ చేసి ఫండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫండ్ నుంచి విత్డ్రా చేయొచ్చు. ఎలాంటి కేసెస్లో అంటే డ్వెల్లింగ్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. సో హౌసెస్ ఆఫ్ ది డ్వెల్లింగ్ హౌస్. సో హౌస్ పర్చేస్ చేయడానికి కానీ, ఫ్లాట్స్ ఏదైనా పర్చేస్ చేయడానికి కానీ, లేదా కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ, లేదా రీపేమెంట్ ఆఫ్ లోన్స్ ఇన్ స్పెషల్ కేసెస్. స్పెషల్ సిచ్యువేషన్స్ ఏదైనా మెన్షన్ చేస్తే ఆ రీజన్స్లో ఏదైనా లోన్స్ పే చేయడానికైనా సరే మనం కావాలంటే ఫండ్ దగ్గర నుంచి మనం ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ ఉందో ఆ ప్రావిడెంట్ ఫండ్ నుంచి ముందుగానే విత్డ్రా చేసుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎప్పుడు ఇస్తాం మనం? యాక్చువల్గా అయితే ఇది కూడా అంతే, రిటైర్మెంట్ బెనిఫిట్. ఇది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇస్తాం. బట్ బిఫోరే కావాలంటే వీ కెన్ విత్డ్రా ఫ్రమ్ ద ఫండ్, దెర్ ఇస్ నో ఇష్యూ. విత్డ్రాల్ షుడ్ బి విత్ ఇన్ 1 year బిఫోర్ ద రిటైర్మెంట్ అయ్యే ముందు 1 yearలో మాత్రమే ఈ రీజన్స్ కోసం మనం విత్డ్రా చేసుకోగలం. బట్ విత్డ్రా కాకుండా మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఫండ్ బ్యాలెన్స్ నుంచి మనం ముందుగానే కొంత అడ్వాన్స్ తీసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ విత్డ్రాల్ కాదు, అడ్వాన్స్ తీసుకోవచ్చు. బట్ అడ్వాన్స్ తీసుకున్నా కానీ మనం అగైన్ రీపే చేయాలంటే రీపే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎగ్జామ్షన్ మనకి తర్వాత ఇచ్చారు. సో అడ్వాన్స్ ఎలాంటి పర్పసెస్ కోసం తీసుకోవచ్చు? ఇల్నెస్, హెల్త్ ఇష్యూ వచ్చింది, ఏదైనా డిసీజ్ వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది, వాటి కోసం కావాలంటే ఫండ్ నుంచి బ్యాలెన్స్ తీసుకోవచ్చు. లేదా మ్యారేజ్ ఆర్ పోస్ట్ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది చిల్డ్రన్, మ్యారేజ్ కోసం కావచ్చు, లేదా చిల్డ్రన్కి పోస్ట్ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ కోసం అయినా కానీ తీసుకోవచ్చు. అబ్నార్మల్ కండిషన్స్ సచ్ ఆర్ కెలామిటీ, లేదా ఎక్సెప్షన్స్, న్యాచురల్ ఫ్లడ్స్ వచ్చాయి, ఎర్త్క్వేక్స్ వచ్చాయి, కోవిడ్ అవుట్ బ్రేక్ వచ్చింది. సో ఈ సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా కానీ కావాలంటే ప్రావిడెంట్ ఫండ్ నుంచి యూ కెన్ విత్డ్రా ద ఫండ్స్. గ్రాంటెడ్ టు ద మెంబర్స్ అఫెక్టెడ్ బై ద కట్ ఇన్ ద సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ కట్ అవ్వడం వల్ల ఫ్యాక్టరీ రన్ అవ్వట్లేదు కాబట్టి సాలరీస్ పే చేయట్లేదు. సో అలా ఏదైనా ఎలక్ట్రిసిటీ కట్ అయింది, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కావాలంటే మనం ఫండ్ బ్యాలెన్స్ నుంచి అమౌంట్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా ఆ ఫండ్ బ్యాలెన్స్ నుంచి కావాలంటే ముందుగానే తీసుకోవచ్చు. దట్స్ ఇట్. యాక్చువల్గా అయితే ఫండ్ బ్యాలెన్స్ అనేది మనకి ఎండింగ్లో ఇస్తాం. బట్ కాకపోతే ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే కావాలంటే ముందుగానే మనం ఏంటంటే ఫండ్ బ్యాలెన్స్ అనేది తీసుకోవచ్చు. కాంట్రిబ్యూషన్ ఇన్ పెన్షన్ ఫండ్కి కాంట్రిబ్యూషన్ ఎవరు చేస్తారు? దెర్ ఈస్ నో కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద ఎంప్లాయీ. ప్రావిడెంట్ ఫండ్లో అయితే కాంట్రిబ్యూషన్ ఎవరెవరు చేస్తారు? ప్రావిడెంట్ ఫండ్లో కాంట్రిబ్యూషన్స్ ఎవరెవరు చేస్తారు? ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఇద్దరు కూడా చేస్తారు. 12%.
బట్ మనకి ఏంటంటే పెన్షన్ ఫండ్లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉండదు, ఓన్లీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అది కూడా ఏంటంటే ఆల్రెడీ 12% ప్రావిడెంట్ ఫండ్ కోసం కలెక్ట్ చేశారు కదా, 12% ఎంప్లాయర్ పే చేశారు కదా, ఆ 12%లో 8.33% అనేది పెన్షన్ ఫండ్కి డైవర్ట్ చేస్తారు అంతే. ఆల్రెడీ ఎంప్లాయర్ ఏదైతే 12% కట్ చేశారో అతను ఓన్ పాకెట్స్లో నుంచి ఇచ్చారో అందులో 8.33% అనేది పెన్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా ప్రావిడెంట్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్. సో సేమ్ ఇది కూడా అంతే, సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ జస్ట్ లైక్ రిటైర్మెంట్ తర్వాత మనం ఈ పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం అతనికి కానీ, లేకపోతే అతని విడోకి కానీ, లేకపోతే అతని లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్ వాళ్ళందరికీ కూడా మనం ఈ యొక్క పెన్షన్ అనేది పే చేస్తాం. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఏంటంటే ఇట్ అప్లైస్ టు ద ఆల్ ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ టు విచ్ ద యాక్ట్ అప్లైస్. సో జస్ట్ లైక్ ఏంటంటే మనం కొంత ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేయాలి, సో వెల్ఫేర్ యాక్టివిటీ జస్ట్ లైక్ ఒక సోషల్ సెక్యూరిటీ. ఇన్సూరెన్స్ అంటే నథింగ్ బట్ సోషల్ సెక్యూరిటీ. సో ఈవెన్ దో ఒకవేళ ఎప్పుడైతే అతను చనిపోతే, ఒకవేళ ఎంప్లాయీ డెత్ అయిపోతే వాళ్ళ రిలేటివ్స్ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో డిపెండెంట్స్ ఎంతో కొంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, దానికోసం ఈ ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేశారు మనకి. సో మ్యాక్సిమంలో మనకి వేజ్ లిమిట్ వచ్చేసరికి 15,000 ఈజ్ ద వేజ్ లిమిట్ ఫర్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్. 15,000 ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లై అవుతుంది. మ్యాక్సిమంలో బెనిఫిట్, ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా మనకి 2.5 lakhs to 6 lakhs వస్తుంది. సో ఎట్ ప్రజెంట్ కాంట్రిబ్యూషన్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే 1% ఆఫ్ ది అగ్రిగేట్ ఆఫ్ ది బేసిక్ వేజెస్. సో టోటల్గా 1% ఆఫ్ ది వేజెస్ ఏదైతే ఉందో 1% ఎంప్లాయర్ డిడక్ట్ చేసి ఈ ఇడ్లీ స్కీమ్కి మనకి పే చేసేస్తారు. మంత్లీ పేమెంట్ ఉంటుంది. సో 15,000 కంటే ఎక్సెస్ అయితే పే చేయకూడదు, 15,000 కంటే వేజెస్ అనేది ఎక్సెస్ తీసుకోకూడదు. సో ఎంప్లాయర్స్ దగ్గర నుంచి ఏదైతే అమౌంట్ రావాలో ఆ అమౌంట్ అంతా కూడా ఏంటంటే డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే డిస్ప్యూట్స్ను మనం ఏంటంటే కావాలని అప్రోప్రియేట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి అమౌంట్స్ ఏదైతే కావాలో ప్రావిడెంట్ ఫండ్ నుంచి మనకి అమౌంట్ రావాలి, ఇవ్వట్లేదా, వీ కెన్ గో ఫర్ ద అప్రోప్రియేట్ అథారిటీ అండ్ వీ కెన్ కలెక్ట్. సో ఒక అథారిటీ అపాయింట్ అవుతారు, జస్ట్ లైక్ మనకి కంట్రోలింగ్ అథారిటీ ఏదైతే ఉన్నారో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక అథారిటీ పర్సన్ అపాయింట్ అవుతారు. సో హీ విల్ ఎంక్వైరీస్ చేయొచ్చు. సో ప్రావిడెంట్ ఫండ్ రిలేటెడ్గా మనకి పేమెంట్స్ ఇస్తున్నారు లేదా, పెన్షన్ ఫండ్లో పేమెంట్స్ ఇస్తున్నారు లేదా, డిస్ప్యూట్స్ ఎందుకు వస్తున్నాయి, సో ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసే పవర్ ఉంటుంది. సేమ్ లైక్ కోర్టులో ఏదైతే కోర్టుకి ఎలాంటి పవర్స్ అయితే ఇస్తామో అదే పవర్స్ అథారిటీకి కూడా ఇస్తాం. అథారిటీ ఏదైతే ఆర్డర్ పాస్ చేశారో దానికి కావాలంటే హీ కెన్ రివ్యూ బ్యాక్, మళ్ళీ రివ్యూ చేసుకోవచ్చు. డిటర్మినేషన్ ఆఫ్ ది ఎస్కేప్డ్ అమౌంట్. సో ఏదైనా అమౌంట్ ఎస్కేప్ అయిందని తెలిస్తే మళ్ళీ కావాలంటే హీ కెన్ గివ్ ద ఫ్రెష్ ఆర్డర్, మళ్ళీ ఇంకో కొత్త ఆర్డర్ అనేది పాస్ చేయొచ్చు అప్రోప్రియేట్ అథారిటీ. సో ఏదైనా మనం అప్రోప్రియేట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో అథారిటీ యొక్క ఆర్డర్స్ అనేది మనం ఏంటంటే యాక్సెప్ట్ చేయట్లేదు, దెన్ యూ కెన్ గో ఫర్ ద ట్రిబ్యునల్, అప్పీల్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్ పే చేస్తున్నాం, పెన్షన్ ఫండ్ పే చేస్తున్నాం కదా అని వేజెస్ అయితే రిడ్యూస్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎంప్లాయీస్ యొక్క వేజెస్ అనేది కంపల్సరీగా పే చేయాలి. బట్ జస్ట్ ప్రావిడెంట్ ఫండ్ పే చేస్తున్నాం, ఈపీఎస్ పే చేస్తున్నాం, పెన్షన్ ఫండ్ పే చేస్తున్నామని మనం వేజెస్ అయితే తగ్గించడానికి ఛాన్స్ లేదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనం ఒక డిఫరెంట్ ఎంప్లాయర్స్ దగ్గర వర్క్ చేసాం, ఒకవేళ మనం ఏంటంటే 3-4 ఎంప్లాయర్స్ దగ్గర వర్క్ చేసాం. సో ఒక ఎంప్లాయర్ దగ్గర డిడక్ట్ చేసిన ఫండ్ అంతా కూడా ఇంకొక ఎంప్లాయర్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో ఎనీ లిమిటేషన్, ఎక్కడ కూడా మనకు రెస్ట్రిక్షన్ లేదు. ట్రాన్స్ఫర్ అనేది ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది అకౌంట్స్ అనేది చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. పెనాల్టీస్ అవన్నీ వేర్ దెన్ ఎంప్లాయిడ్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్స్ టు విచ్ ద లీవ్స్ ఈజ్ ఇంప్లిమెంట్. సో దట్స్ ఇట్. సో ఒకవేళ ఎంప్లాయ్మెంట్ నుంచి వెళ్ళిపోతే మాత్రం వేరే ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయితే అక్కడ ఎంతైతే బ్యాలెన్స్ కట్ అయిందో ఆ బ్యాలెన్స్ అంతా వేరే ఎంప్లాయ్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. అర్థమవుతుందా? సో ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది కాంట్రిబ్యూషన్ అనేది మనకి లెస్ దెన్ 15,000 ఉంటే మినిమం కాంట్రిబ్యూషన్ ఎంత? ఒకవేళ ఎంప్లాయీ యొక్క శాలరీ లెస్ దెన్ 15,000 ఉంటే మినిమం కాంట్రిబ్యూషన్ ఎంత కట్ చేయాలి? 12%. సో 12% అనేది ఈపీఎఫ్ అనేది ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేస్తారు? ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. గుర్తుందా, క్లాసెస్లో మనం ఒక చిన్న డయాగ్రామ్ టేబుల్ వేసుకున్నాం. సో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. అదే పెన్షన్ స్కీమ్ అయితే ఓన్లీ ఎంప్లాయర్. అది కూడా పర్సంటేజ్ ఎక్కడి నుంచి 12% ఏదైతే పే చేశారో ఆ 12% నుంచి డైవర్ట్ అవుతుంది. 8.33% పెన్షన్కి వెళ్ళిపోతుంది, బ్యాలెన్స్ అంతా కూడా ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళిపోతుంది. అదే ఇడ్లీ స్కీమ్లో అయితే 1% ఆఫ్ ది వేజెస్ ఎంప్లాయర్ పే చేసేస్తారు. ఇన్సూరెన్స్, దట్ ఈస్ ఎన్ ఇన్సూరెన్స్. ఓకేనా? దట్స్ ఇట్ రిగార్డింగ్ ద ఈపీఎఫ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్.
ఫ్యాక్టరీస్ యాక్ట్. ఫ్యాక్టరీస్ యాక్ట్ వచ్చేసరికి మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్ అంతా కూడా మనం ఏం డిస్కస్ చేస్తామంటే అసలు ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే కండిషన్స్ ఏంటి, సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి, హెల్త్ మెజర్స్ ఎలా తీసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ ఏంటంటే టు ఎన్ష్యూర్ అడెక్వేట్ సేఫ్టీ మెజర్స్ అండ్ టు ప్రమోట్ ద హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది వర్కర్స్. సో అసలు ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే సేఫ్టీ మెజర్స్ని తీసుకురావడానికి అండ్ టు ప్రమోట్ ద హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది వర్కర్స్. వర్కర్స్ ఎవరైతే ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క హెల్త్ని అలాగే వాళ్ళ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఈ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఏంటంటే ఉమెన్ అండ్ యంగ్ పర్సన్స్. సో ఉమెన్ అండ్ యంగ్ పర్సన్స్ అంటే జస్ట్ లైక్ బిలో ద 18 years ఎవరైతే ఉన్నారో, మోర్ దెన్ 15 years ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ని కూడా సేఫ్ గార్డ్ చేయాలి. ఉమెన్ వర్కర్స్ కూడా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇవ్వాలి. సో అవన్నీ మెన్షన్ వాటన్నిటికీ కూడా మనం ఏంటంటే ప్రాపర్ రెగ్యులేషన్స్ తీసుకురావడానికి ఈ యాక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా. వర్కర్స్ యొక్క హెల్త్ని, వర్కర్స్ యొక్క వెల్ఫేర్ని, అలాగే ఏంటంటే ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటే ఉమెన్ ఎంప్లాయీస్ని, యంగ్ పర్సన్స్ ఉంటే యంగ్ పర్సన్స్ని, వాళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేయాలి. వాళ్ళ హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో వాటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఈ యాక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ అప్లికేబుల్ టు ఆల్ ఓవర్ ఇండియా. మనకేంటంటే ఫ్యాక్టరీ అంటే ఏంటంటే ఎవ్రీవేర్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ వేర్ దెర్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉన్న ప్రతిదాన్ని మనం ఫ్యాక్టరీ అంటాం. సో ప్రతి ఫ్యాక్టరీకి ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది అప్లై చేస్తాం. సో ప్రతి ఫ్యాక్టరీలో కూడా మినిమం 20 ఎంప్లాయీస్ ఉన్నారా, సో దిస్ యాక్ట్ విల్ బి అప్లికబుల్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే డిస్కస్ చేసాం. ఎవ్రీథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ప్రతిదీ వచ్చేస్తుంది. పంపింగ్ ఆయిల్, వాటర్, సివేజ్, లేకపోతే జనరేషన్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ, ప్రింటింగ్ ఆఫ్ ది బుక్స్, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇందులో వర్కర్ అంటే ఎవరు? వర్కర్ అంటే ఎవరైతే ఎవరైతే ఫ్యాక్టరీలో ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయ్యారో ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్గా జాయిన్ అయినా కానీ ఇండైరెక్ట్గా జాయిన్ అయినా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ప్రాసెస్లో కానీ ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ పర్సన్స్ని మనం ఏమంటాం అంటే వర్కర్ అంటాం. బట్ వర్కర్ డెఫినేషన్లో వీ హ్యావ్ ఎక్స్క్లూడెడ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనియన్. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనియన్ అంటే ఎయిర్ ఫోర్స్లో పనిచేసే ఎంప్లాయీస్ని కానీ లేకపోతే నేవీలో కానీ, సో ఇలా ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆర్మీలో వర్క్ చేసే వాళ్ళని మనం ఏంటంటే వీఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ డెఫినేషన్. వాళ్ళని వర్కర్ కింద ట్రీట్ చేయకూడదు. ఓకేనా. ఈవెన్ దో వాళ్ళు కూడా ఏదైనా ఫ్యాక్టరీస్లో వర్క్ చేసినా కానీ వాళ్ళని మనం వర్కర్ కింద ట్రీట్ చేయకూడదు. ఫ్యాక్టరీ అంటే ఏంటి? ఎనీ ప్రెమిసెస్ ఇంక్లూడింగ్ ద ప్రెసిడెంట్ 6 where 10 or more workers of the with the aid of the పవర్ని యూస్ చేసుకుని 10 members, వితౌట్ ద పవర్ 20 members కనుక వర్క్ చేస్తున్నారంటే దాన్ని మనం ఫ్యాక్టరీ కింద ట్రీట్ చేయొచ్చు. బట్ ఫ్యాక్టరీ కింద మైన్ని కానీ లేకపోతే మొబైల్ యూనిట్ బిలాంగింగ్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ సేమ్ ఆర్ యర్ రైల్వే రన్నింగ్ షెడ్, సో రైల్వే డిపార్ట్మెంట్ రిలేటెడ్గా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే వాటిని మాత్రం ఫ్యాక్టరీ కింద ట్రీట్ చేయొద్దు. ఎందుకంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ వాళ్ళకి అప్లై చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఫ్యాక్టరీస్ యాక్ట్లో చాలా రూల్స్ చెప్తాం, ఆ రూల్స్ అన్ని వాళ్ళకి అప్లై చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఏంటంటే వాళ్ళు వర్క్ చేసే నేచర్ ఆఫ్ వర్కే డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా పొల్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే పొల్యూషన్ అని కాదు, వాళ్ళు ఏంటంటే వర్క్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నాం, ఆర్మీలో గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొంత హజార్డియస్ మెటీరియల్స్ ఉంటాయి, అక్కడ డేంజరస్ మెటీరియల్స్ ఉంటాయి. సో మనం ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఏమని చెప్తాం, డేంజరస్ మెటీరియల్స్ ఉంటే అక్కడికి పంపించకూడదు, అక్కడ వర్క్ చేయించకూడదు, ఫెన్సింగ్ కట్టాలి అదంతా చెప్తాం. సో అంత ఫెన్సింగ్ కడితే వీళ్ళు గన్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, చేయలేరు కదా. సో దట్స్ వై మనకి ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ నావీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే మనం వర్కర్ కింద యాడ్ చేయలేదు, ఫ్యాక్టరీస్లో కూడా యాడ్ చేయలేదు. అంటే మీనింగ్ ఏంటంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ అప్లై అవ్వదు అంతే. ఓకేనా. సో ఆక్యుపైర్ అంటే ఎవరంటే అల్టిమేట్ కంట్రోల్ ఆఫ్ ది అఫైర్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలో ఎవరికైతే అల్టిమేట్ కంట్రోల్ ఉందో అతన్ని మనం ఆక్యుపైర్ అంటాం. సో ఇన్ కేస్ ఆఫ్ ది ఫామ్ కానీ అండ్ లేదా ఇండివిజువల్ అసోసియేషన్ ఆఫ్ ది పర్సన్స్ ఉంటే, సో పార్ట్నర్ అనే ఇండివిజువల్ పార్ట్నర్ని మనం ఎవరైతే మెంబర్ ఉన్నారో ఆ పర్సన్ని మనం ఆక్యుపైర్ అంటాం. కంపెనీ అయితే డైరెక్టర్ని ఆక్యుపైర్ అనాలి ఇక్కడ. సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓనర్ కంట్రోల్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరినైతే అపాయింట్ చేస్తారో అతన్ని మనం ఆక్యుపైర్ అంటాం. ఇక రిమైనింగ్ కేసెస్లో ఏంటంటే ఓనర్ ఆఫ్ ది స్టాక్ మనకేంటంటే షిప్ ఏదైనా ఉంది, షిప్ రిలేటెడ్గా అయితే ఆ షిప్ యొక్క కెప్టెన్ ఎవరైతే ఉన్నారో, ఆ షిప్ని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో ఆ వాళ్ళని మనం ఓనర్ ఆక్యుపైర్ కింద ట్రీట్ చేస్తాం. డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ ఆక్యుపైర్స్ ఉంటారు మనకి. సో ఎవరైతే ఆక్యుపైర్ ఉన్నారో ఎప్పుడైతే ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో విత్ ఇన్ 15 daysలో కంపల్సరీగా చీఫ్ ఇన్స్పెక్టర్కి నోటీస్ ఇవ్వాలి. సో ఇలా మేము ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయబోతున్నాం అనేది. సో రిటర్న్ నోటీస్ కంపల్సరీగా ఇవ్వాలి. లేదా న్యూ మేనేజర్ అపాయింట్ అయితే అది కూడా అంటే చీఫ్ ఇన్స్పెక్టర్కి కూడా అలాగే ఏంటంటే ఒక ఇన్స్పెక్టర్కి ఏదైతే ఉందో వాళ్ళకి ఏంటంటే ఇలా మేనేజర్ అపాయింట్ అయ్యారు, ఇలా హీఈస్ ద ఆక్యుపైర్ అని మనం డీటెయిల్స్ అనేది ఇవ్వాలి.
అఫ్ కోర్స్ ఆక్యుపైర్ యొక్క డ్యూటీస్ ఏంటంటే ప్రతిదీ కూడా మెయింటైన్ చేస్తున్నారు లేదా, ఫ్యాక్టరీస్ యాక్ట్లో చెప్పిన సేఫ్టీ మెజర్స్ అన్ని ఫాలో అవుతున్నారు లేదా అవన్నీ చెక్ చేసుకోవాలి. ఇన్స్పెక్టర్ ఎవరైతే అపాయింట్ అయ్యారో అండర్ దిస్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఇన్స్పెక్టర్ కింద ఎవరైతే అపాయింట్ అయ్యారో అతనికి ఈచ్ అండ్ ఎవరీ పవర్ ఉంది. ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయొచ్చు, ఫ్యాక్టరీలో ప్రతిదీ కూడా వర్క్ అవుతుందా లేదా, సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు లేదా, ఎంప్లాయీస్కి హెల్త్ ఎలా ఉంది, సో ప్రతిదీ కూడా చెక్ చేసే అథారిటీ అనేది ఇన్స్పెక్టర్కి ఉంటుంది. అలాగే ఇన్స్పెక్టర్తో పాటుగా మనకి ఏంటంటే ఫ్యాక్టరీస్ యాక్ట్లో సర్టిఫైడ్ సర్జన్స్ ఉంటారు. సర్టిఫైడ్ సర్జన్స్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఏంటంటే హెల్త్ రిలేటెడ్గా మనకేంటంటే స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే యంగ్ పర్సన్, ఇప్పుడు ఏంటంటే ఫ్యాక్టరీస్లో యంగ్ పర్సన్స్ ఉంటారు. యంగ్ పర్సన్స్ అంటే బిలో ద 18 ఇయర్స్ బిలో కానీ మోర్ దెన్ 15 ఇయర్స్ ఎబో వర్కర్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు, చిన్న చిన్న పర్సన్స్. సో వాళ్ళందరూ కూడా ఫిట్టా కాదా వర్క్ చేయడానికి, ఈ వర్క్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఫిట్ పర్సన్సా కాదా, వాళ్ళ యొక్క హెల్త్ ఎలా ఉంది, వాళ్ళు ఈ వర్క్ హ్యాండిల్ చేయగలరా లేదా, అవన్నీ చెక్ చేయడానికి ఒక సర్టిఫైడ్ సర్జన్ కూడా మనం అపాయింట్ చేసుకుంటాం. సో మనకి టోటల్ ఈ యాక్ట్లో మనం ఓన్లీ 2 పర్సన్స్ అపాయింట్ చేసుకుంటాం, ఒకటి ఇన్స్పెక్టర్, ఇంకోటి సర్టిఫైడ్ సర్జన్, 2 పర్సన్స్ ఉంటారు. సో ఫస్ట్ యాక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వెల్ఫేర్ మెజర్స్ తీసుకోవాలి. వెల్ఫేర్ మెజర్స్ అంటే నథింగ్ బట్ హెల్త్ చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. హెల్త్ వర్కర్స్ యొక్క హెల్త్ అనేది ఏదైనా డిస్టర్బ్ అవుతుందా, మనం ఎమిట్ చేసే పొల్యూషన్స్ వల్ల ఏమైనా డ్యామేజ్ అవుతుందా, లేదా మనం ఎమిట్ చేసే గ్యాసెస్ వల్ల ఏదైనా వర్కర్స్ ఏదైనా ఆస్తమా కానీ అలాంటి ఏదైనా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, సేఫ్టీ చెక్ చేసుకోవాలి. వెల్ఫేర్, వర్కింగ్ అవర్స్ చెక్ చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది యంగ్ వర్కర్స్, యాన్యువల్ లీవ్స్ ఎంత ఇవ్వాలి ఏంటి, ప్రతిదీ కూడా మనం ఈ యాక్ట్లో డిస్కస్ చేస్తాం. ప్రతిదీ కూడా మనకి ఫ్యాక్టరీస్ యాక్ట్లో డిస్కస్ చేశారు. ఏంటి, హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎంప్లాయీస్ యొక్క హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎలా ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఎన్ని అవర్స్ వర్క్ చేయించుకోవాలి, ఉమెన్ వర్కర్స్ అయితే ఎన్ని అవర్స్ ఇవ్వాలి వాళ్ళకి, యంగ్ పర్సన్స్ని ఎలాంటి యంగ్ పర్సన్స్ని మనం తీసుకోవాలి, సో లీవ్స్ ఎన్ని ఇవ్వాలి, ప్రతిదీ కూడా ఫ్యాక్టరీస్ యాక్ట్లో మనకి డిఫైన్ చేశారు. ఓకేనా, ఓవర్ టైం ఎప్పుడు అవుతుంది, సో ప్రతిదీ కూడా. హెల్త్ అంటే ఏంటి, హెల్త్ అంటే నథింగ్ బట్ క్లీన్గా మెయింటైన్ చేయాలి. క్లీన్గా మెయింటైన్ చేయాలంటే ఎనీ టైమ్స్ వాష్ చేయాలి, వీక్లీ వన్స్ వాష్ చేయాలి, పెయింటింగ్ చేయాలి, వాల్స్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, సో టైల్స్ క్లీన్ చేయాలి, ప్రతిదీ కూడా క్లీన్గా ఉండేటట్లు మెయింటైన్ చేసుకోవాలి. డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ అండ్ ఎఫ్లూయెంట్స్, ఏదైనా వేస్టేజ్ ఏదైనా వస్తే దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. వెంటిలేషన్ ఉండాలి, ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి రూమ్లో. డస్ట్ అండ్ ఫ్యూమ్ రాకుండా ఎగ్జాస్టర్స్ ఏదైనా మెయింటైన్ చేయాలి. ఆర్టిఫిషియల్ హ్యూమిడిఫికేషన్ అనేది హ్యూమిడిటీ ఉండకుండా చెక్ చేసుకోవాలి. ఓవర్ క్రౌడింగ్ ఉండకూడదు, లైటింగ్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, లెటిన్స్ అండ్ యూనిట్స్ ప్రొవైడ్ చేయాలి, స్పిటూన్స్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ మనకి ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఈ ఫెసిలిటీస్ అన్ని మెయింటైన్ చేయాలి. ప్రతి ఫెసిలిటీలో కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్లో ఏంటంటే మనకి క్లీన్నెస్ ఉంది, క్లీన్నెస్లో ఏంటంటే ఎన్ని టైమ్స్ వాష్ చేయించాలి, ఎలా క్లీన్ చేయాలి ఏంటి, ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి చెక్ చేసుకోండి ప్రతిదీ కూడా. సో స్పిటాన్స్ కూడా మెయింటైన్ చేయాలి. స్పిటూన్స్ అంటే ఏంటో తెలుసా, చెప్పాం కదా. స్పిటూన్స్ అంటే జస్ట్ లైక్ ఏంటంటే వాష్ బేసిన్స్ లాగా, జస్ట్ లైక్ ఏంటంటే ఏదన్నా స్ప్లిట్ చేయడానికి, జస్ట్ లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు థియేటర్స్లో పెడతారు కదా, థియేటర్స్ బయట సిగరెట్ తాగి అక్కడ పడేస్తూ ఉంటారు, అలాగా సిగరెట్స్ తాగడానికి కోసం కాదు, జస్ట్ లైక్ ఏంటంటే ఏదైనా వేస్తే వాళ్ళు ఏంటంటే ఉమ్ము వేయాలన్నా కానీ అలా ఏదో ఒకటి స్పిటూన్స్ అనేది కూడా క్రియేట్ చేయాలి. సో అలా ప్రతి ఫెసిలిటీ కూడా హెల్త్ మెయింటైన్ చేయడానికి ప్రతి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ హెల్త్ అయిపోయింది, హెల్త్ కోసం ఏమేమి ఉండాలి అవన్నీ చెక్ చేస్తాం. ఆ తర్వాత సేఫ్టీ మెజర్స్ ఇవ్వాలి. సేఫ్టీ కోసం మనం మిషన్స్ దగ్గర ఫెన్సింగ్ ఇవ్వాలి. మిషన్స్ ఏంటంటే చాలా హీట్ ఉంటుంది మిషన్స్లో, డేంజరస్ మిషన్స్ ఉన్నాయి. డేంజరస్ మిషన్స్ దగ్గర ఎంప్లాయీస్ ఏంటంటే బై మిస్టేక్ వీళ్ళు టచ్ చేయకుండా ప్రాపర్ ఫెన్సింగ్ ఇవ్వాలి. అలాగే ఏంటంటే వర్క్ ఆర్ నియర్ ఏ మిషనరీ ఇన్ ఏ మోషన్, సో ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్స్ ఆన్ డేంజరస్ మిషన్స్ దగ్గర యంగ్ పర్సన్స్ని పంపించద్దు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి డేంజరస్ మిషన్ దగ్గర పంపిస్తే వాళ్ళు క్యూరియాసిటీతో ఏదో ఒకటి పట్టేసుకున్నారంటే మిషన్లోకి వెళ్ళిపోతారు. అందుకోసం అలాంటి పర్సన్స్ని డేంజరస్ మిషన్స్ దగ్గర పంపించద్దు. స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైసెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్, సో పవర్ని కట్ చేయడానికి ఏదైతే మిషన్స్ యూస్ చేస్తున్నామో వాటిని జాగ్రత్తగా యూస్ చేసేటట్లు. సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయో లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. కేసింగ్ ఆఫ్ ఈ న్యూ మిషన్ ఏదైనా అడాప్ట్ చేస్తున్నామంటే అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి, ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఎంప్లాయీస్ చేతులు ఇవ్వాలి. కాటన్ ఓపెనర్స్ ఉంటాయి. ఓపెనర్స్ అంటే కాటన్ని డ్రిల్ చేసినప్పుడు ఏంటంటే అందులో నుంచి కొంత వేస్ట్ వస్తుంది. ఆ వేస్ట్ ఏంటంటే కొంత అక్కడేమవుదు, కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత ఆ డస్ట్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది.
జస్ట్ లైక్ ఆస్తమా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా. సో అలాంటి ప్లేసెస్లో ఉమెన్ని చిల్డ్రన్ని అయితే ఉంచొద్దు. సో లిఫ్టింగ్ మిషన్స్, చైన్స్, రోప్స్, లిఫ్టింగ్ ట్యాకిల్స్ అవన్నీ ప్రాపర్గా ఉండేటట్టు చెక్ చేసుకోవాలి. పిట్స్, సమ్స్ ఓపెనింగ్. సో ఫ్లోర్లో ఎక్కడ చూసినా కానీ గుంతలు ఉన్నాయి. సో అవి అలా ఉంటే ఏంటంటే ఎంప్లాయీస్ ఏంటంటే నార్మల్ వర్క్ చేసుకుందాం అని చూసుకుంటూ వెళ్ళి అందరూ గుంతలు పడుతున్నారు. సో అలా ఉండకుండా ఉండేటట్టు చెక్ చేసుకోవాలి. ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్ ప్రొటెక్ట్ అయ్యేటట్లుగా జస్ట్ లైక్ ఇవన్నీ సేఫ్టీ మెజర్స్. ఫైర్ ప్రికాషన్, ఫైర్ ఎగ్జాస్టర్స్ ఉంటాయా ప్రతి ఫ్యాక్టరీస్లో? అవన్నీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? యాక్చువల్లీ చెప్పారు మనకి, ఫైర్ ఎగ్జాస్టర్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి, సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేయాలి, లిఫ్ట్స్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్గా స్టేర్స్, ఎమర్జెన్సీ స్టేర్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎమర్జెన్సీ ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్స్ యాజ్ పర్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ మనకు చెప్పారు కాబట్టి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో ఆక్యుపైర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రతిదీ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. డేంజర్ ఐటమ్స్ ఏదైనా ఉంటే అదంతా మనకి ఏంటంటే ప్రాపర్గా ఇంటిమేషన్ ఇస్తూ ఉండాలి. హెల్త్ డిస్కస్ చేసాం. హెల్త్ అంటే ఏంటి, సేఫ్టీ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఆ తర్వాత వెల్ఫేర్ అంటే ఏంటి? వెల్ఫేర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ వాషింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. జస్ట్ లైక్ ఏంటంటే ఎంప్లాయర్స్ ఏంటంటే వర్కర్స్ ఏంటంటే ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి వస్తున్నారు. వర్క్ చేయడానికి వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ క్లాత్స్ యూస్ చేస్తున్నారు. బికాజ్ ఏంటంటే ఫ్యాక్టరీలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏంటంటే స్పేర్గా ఇంకొక డ్రెస్ కూడా తెచ్చుకుంటున్నారు. సో దానికోసం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీలో యూస్ చేసిన క్లాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాష్ చేసుకోవడానికి వాషింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. స్టోరింగ్, డ్రైయింగ్ అంటే జస్ట్ లైక్ క్లాత్స్ని స్టోర్ చేసుకోవడానికి, డ్రై చేసుకోవడానికి ఫస్ట్ ఎయిడ్ అప్లయన్సెస్ ఇవ్వాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ప్రొవైడ్ చేయాలి. క్యాంటీన్స్ ప్రొవైడ్ చేయాలి. అలాగే షెల్టర్స్, రెస్ట్ రూమ్స్, లంచ్ రూమ్స్ ప్రొవైడ్ చేయాలి. ఫుడ్ తినడానికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. క్రంచెస్ అంటే చెప్పాము ఆల్రెడీ. ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా బిలో 5 years చిల్డ్రన్స్ ఉన్నారు, ఆ చిల్డ్రన్స్ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా చూసుకుంటూ ఉండడానికి కొన్ని రూమ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఆ క్రంచెస్లో ఏంటంటే ఆ పిల్లల్ని పెట్టేసి వీళ్ళు వర్క్ చేసుకోవడానికి. అపాయింట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేయాలి. సో ఇవన్నీ కూడా వెల్ఫేర్ యాక్టివిటీస్. అదవుతుందా? హెల్త్ రిలేటెడ్గా చెక్ చేసాం, సేఫ్టీ మెజర్స్ చెక్ చేసాం. ఆ తర్వాత వెల్ఫేర్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? సో అవన్నీ కూడా ఇవే ఉంటాయి. వాషింగ్ ఫెసిలిటీస్ అంటే ఎంతమంది ఉంటే ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో చెక్ చేసుకోండి, ఈజీ వన్. సో నెక్స్ట్ వన్, ఏ అడల్ట్ వర్కర్ కూడా 9 hours కంటే ఎక్కువగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 9 hours కంటే వర్క్ ఎక్కువ చేశారంటే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఓవర్ టైం కింద ట్రీట్ చేసి వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి. సాలరీస్ ఎంత ఇవ్వాలి అంటే నార్మల్ వేజెస్ కంటే డబుల్గానే ఇవ్వాలి, కానీ అంతకంటే తక్కువ ఇవ్వకూడదు. మినిమం ఓవర్ టైం వేజెస్ అనేది మినిమం అతనికి బేసిక్ వేజెస్ ఏదైతే ఇస్తున్నామో దానికంటే డబలే ఉండాలి, కానీ అంతకంటే తక్కువ ఉండకూడదు. ఆ డబల్ తర్వాత ఎంత ఎక్కువ ఇచ్చినా నో ప్రాబ్లం. సో everything regarding hours. Holidays, first day of the week కంపల్సరీ హాలిడే ప్రొవైడ్ చేయాలి. సో కాంపన్సేటరీ హాలిడేస్, ఏదైనా హాలిడేస్ యూటిలైజ్ చేసుకోలేదు వాళ్ళు ఏంటంటే ప్రీవియస్ మంత్లో హాలిడేస్ యూటిలైజ్ చేసుకోకపోతే అదే మంత్లో ఇవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ 2 monthsలో అయినా సరే ఆ హాలిడేస్ అన్ని కాంపన్సేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి మనం. షిఫ్ట్స్ అరేంజ్ చేయాలి. సో మార్నింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్, అలాగా డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటే మనకి ఏంటంటే ఈచ్ లెవెల్ ఆఫ్ కేటగిరీ ఎంప్లాయీస్ని ఏంటంటే డిఫరెంట్ షిఫ్ట్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అందరు ఎంప్లాయీస్ని ఒకటే షిఫ్ట్లో కూర్చోబెట్టకూడదు. సో అలా చేస్తే ఏంటంటే చాలా క్రౌడ్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి ఒకవేళ డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటే డిఫరెంట్ షిఫ్ట్స్లో మనం ఎంప్లాయీస్ని సెగ్రిగేట్ చేసేయాలి. సో షిఫ్ట్ డ్యూటీ డిస్కస్ చేసాం. సో షిఫ్ట్ డ్యూటీ ఓవర్ టైం 9 hours కంటే ఎక్కువ ఉంటే దట్ విల్ బి ఓవర్ టైం. వేజ్ రేట్ వచ్చేసరికి డబల్ ద ఆర్డినరీ వేజెస్. నార్మల్ వేజెస్ ఏదైతే పే చేస్తామో దానికంటే డబల్గానే పే చేయాలి ఆర్డినరీ మనకి ఓవర్ టైం వేజెస్ అనేది. సో డబుల్ ఎంప్లాయ్మెంట్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ లేదు. రెస్ట్రిక్ట్స్ దట్ నో అడల్ట్ వర్కర్ షల్ బి రిక్వైర్డ్ టు అలౌడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆన్ ఎనీ డే విచ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ బీన్ వర్కింగ్ ఇన్ ఎనీ అదర్ ఫ్యాక్టరీ. సో డబల్ ఎంప్లాయ్మెంట్ అయితే అడల్ట్స్కి మనం ప్రొవైడ్ చేయట్లేదు. అడల్ట్ వర్కర్ జాయిన్ అవ్వాలి. అడల్ట్ వర్కర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే బిలో ద 18 years ఉన్నారు. సో ఆ అడల్ట్ వర్కర్ ఒకవేళ ఏంటంటే వర్క్లో జాయిన్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ చేయించాలి ఆ వర్కర్స్కి. అలాగే నేమ్ ఆఫ్ ది ఈచ్ అడల్ట్, అలాగే ద గ్రూప్, ఏ గ్రూప్లో ఉన్నారు, సో ఆ గ్రూప్ యొక్క టైమింగ్స్ ఏంటి, అదర్ పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఉమెన్ ఎంప్లాయ్మెంట్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళకి ఏంటంటే ఓన్లీ 6 AM to 7 PM, 6 AM to no women workers shall allowed to work. 6 AM and 7 PM తర్వాత అసలు వర్క్ చేయడానికి ఛాన్స్ లేదు ఉమెన్ వర్కర్స్కి. బట్ కాకపోతే ఏంటంటే
స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఆథరైజ్ చేస్తే కావాలంటే ఆ టైమింగ్స్ చేంజ్ చేయొచ్చు. సో కావాలంటే 10 PM to 5 PM వరకు కూడా వర్క్ చేయించుకోవచ్చు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. కొన్ని సీ పోర్ట్స్ దగ్గర ఏంటంటే ఫిషింగ్ యాక్టివిటీ. సో ఫిషెస్ తీసుకొచ్చిన తర్వాత వాటిని బాగా క్లీన్ చేయాలి కదా. సో అలా క్లీన్ చేసినప్పుడు ఏంటంటే ఉమెన్ ఎంప్లాయీస్ బాగా వర్క్ చేయగలరు అలాంటి యాక్టివిటీస్లో. అందుకోసం ఏంటంటే అవి ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే నైట్ టైమ్స్లో ఎక్కువ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఉమెన్ ఎంప్లాయీస్ని 10 PM నైట్ నుంచి మార్నింగ్ 5 PM వరకు కూడా వర్క్లో ఉంచుకోవచ్చు. బట్ కాకపోతే పర్మిషన్ లేకుండా మాత్రం కంపల్సరీగా 6 AM కంటే ముందుగా 7 PM తర్వాత అసలు వర్క్ చేయించకూడదు. ఓకేనా. షిఫ్ట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు షిఫ్ట్ చేంజ్ చేయకూడదు. మధ్యలో ఒక హాలిడే వచ్చిన తర్వాత మాత్రమే షిఫ్ట్ టైమింగ్స్ చేంజ్ చేయాలి. సో మనకి అడల్సెంట్ వర్కర్ అంటే ఏంటంటే హూ హ్యాస్ కంప్లీటెడ్ 14th ఇయర్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ లైక్ ఏంటంటే 15th ఇయర్, మనం 15th అనేది చెప్తున్నాము. జస్ట్ లైక్ 15th అంటే 14th ఇయర్ కంప్లీట్ అయిపోయినట్లుగా. సో 15th ఇయర్ కంప్లీట్ అయిపోతే మనం కంపల్సరీగా సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ అనేది తీసుకోవాలి. సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ ఎవరు ఇస్తారు? సర్టిఫైడ్ సర్జన్ మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ ఇస్తారు. ఓకే, ఈ అడల్సెంట్ ఈ యంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ క్యాపబుల్, ఇతను ఏంటంటే వర్క్ చేయడానికి ఇతను క్యాపబుల్గా ఉన్నారు అని మనం ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. సో సర్టిఫికేట్ అనేది సర్టిఫైడ్ సర్జన్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏంటంటే ఈ ఫ్యాక్టరీలో ఈ పర్సన్ అనేది వర్క్ చేయడానికి ఫిట్గా ఉన్నారు. సో ఇతని ఏజ్ 18 years 17 years అయినా కానీ ఇతను ఏంటంటే హీఈస్ ఎలిజిబుల్ అని సర్టిఫైడ్ సర్జన్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫైడ్ సర్జన్ రిలేటెడ్గా ఏదైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే అంటే సర్టిఫికేట్ తీసుకోవడానికి ఏదైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే ఎంప్లాయర్ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఆక్యుపైర్ ఎవరైతే ఉన్నారో ఆక్యుపైర్ దగ్గర నుంచి మనం రీఎంబర్స్మెంట్ తీసుకోవచ్చు. సో చిల్డ్రన్కి వచ్చేసరికి నాట్ మోర్ దెన్ 4.5 hours ఎనీ డే అండ్ డ్యూరింగ్ నైట్. 4.5 hours కంటే ఎక్కువగా వర్క్ చేయించకూడదు. 2 shifts కంటే ఎక్కువగా వర్క్ చేయించకూడదు. సో చిల్డ్రన్ వర్కర్స్ యాన్యువల్ లీవ్స్ విత్ వేజెస్. సో యాన్యువల్ లీవ్స్ అనేది ఎంత ఇవ్వాలి ఏంటనేది. యాన్యువల్ లీవ్స్ వచ్చేసరికి మనకి లీవ్ అంటే విత్ వేజెస్ పే చేస్తూ మనం లీవ్ ఇవ్వాలి కంపల్సరీగా. ఒకవేళ అడల్ట్ అయితే 1 day ఫర్ ఎవ్రీ 20 days ఆఫ్ వర్క్, 20 days ఆఫ్ వర్క్కి 1 day గ్రాంట్ చేయాలి లీవ్ అనేది. అదే చైల్డ్ అయితే 1 day ఫర్ ఎవ్రీ 15 days ఒక లీవ్ అనేది మనం ఇవ్వాలి. ఆ లీవ్ ఇచ్చినందుకు శాలరీ కూడా పే చేయాలి, లీవ్ విత్ పే. ఒకవేళ లీవ్స్ తీసుకుంటున్నారు నాట్ లెస్ దెన్ 4 days అంటే 4 days కంటే ఎక్కువగానే లీవ్ తీసుకుంటున్నారంటే సో ఆ తర్వాత ఏదైతే డేస్ ఉన్నాయో ఆ డేస్ కూడా మనం కావాలంటే శాలరీ అడ్వాన్స్ పే చేయాల్సి వస్తుంది. ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్స్. ఒకవేళ ఏంటంటే లీవ్స్ ఉన్నాయి, మనం ఏంటి 20 daysకి ఒక లీవ్ ఇస్తున్నామా, 20 daysకి ఒక లీవ్ ఇస్తున్నాం. బట్ కాకపోతే ఎంప్లాయీస్ ఏంటంటే ఆ లీవ్స్ యూటిలైజ్ చేయట్లేదు. టోటల్ 1 yearలో యూటిలైజ్ చేయలేదు. అలా ఏదైతే యూటిలైజ్ చేయలేదో ఆ టోటల్ శాలరీస్ ఆ యూటిలైజ్ చేయని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కావాలంటే వీ కెన్ క్యాష్ అంటే జస్ట్ లైక్ ఏంటంటే వీ కెన్ టేక్ ద క్యాష్ అనేది తీసుకోవచ్చు. సో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా ఏంటంటే ప్రెమిసెస్లో సపరేట్ బిల్డింగ్స్ ఆర్ లీజ్డ్ టు డిఫరెంట్ ఆక్యుపైర్స్ ఫర్ యూస్. సో జస్ట్ లైక్ ఆక్యుపైర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఒకటే బిల్డింగ్లో మనకి ఏంటంటే డిఫరెంట్ ఆక్యుపైర్స్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆక్యుపైర్ ఏంటంటే సపరేట్గా రూల్స్ ఫాలో అవ్వాలి. సపరేట్గా హెల్త్ సేఫ్టీ అవన్నీ మెజర్స్ అన్ని తీసుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? క్లియర్. టోటల్గా మనకి ఏంటంటే పెనాల్టీస్ వచ్చేసరికి అఫ్ కోర్స్ ఇంప్రెజన్మెంట్ ఉంటుంది 1000 rupees. సో ఒకసారి చెక్ చేసుకోండి. 5000 ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ కాజింగ్. సో పెనాల్టీస్ ఇవన్నీ కూడా మనకి సింపుల్. టోటల్గా మనకి ఏంటంటే ఈ చాప్టర్లో ఫ్యాక్టరీస్ యాక్ట్లో మనం వర్కర్స్ యొక్క హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సేఫ్టీ ప్రొవైడ్ చేయాలంటే ఎలాగా, వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే ఎలాగా, వాళ్ళకి నెంబర్ ఆఫ్ అవర్స్ ఎన్ని అవర్స్ ఇవ్వాలి, అలాగే ఏంటంటే ఎన్ని హాలిడేస్ ఇవ్వాలి, అలాగే హాలిడేస్ యూటిలైజ్ చేసుకోబట్టి క్యాష్ పేమెంట్స్ అనేది అంటే హాలిడేస్ యూటిలైజ్ చేసుకోపోతే ఆ డేస్కి శాలరీస్ ఎలా ఇవ్వాలి. సో ప్రతిదీ కూడా మనం ఈ యాక్ట్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, సింపులా? సో చెక్ చేసుకోండి సింపుల్ యాక్ట్స్ ఇవన్నీ కూడా యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. చెప్పండి నెక్స్ట్.
చూడండి సింపుల్ వన్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అనేది మనకి ఇక్కడ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏదైనా సిక్నెస్, జస్ట్ లైక్ ఇల్నెస్ కానీ డిసీజ్ కానీ, లేదా ఉమెన్ ఎంప్లాయీస్ అయితే మెటర్నిటీస్ రిలేటెడ్గా కానీ, లేదా ఏదైనా ఇంజురీ అయింది, డిజబిలిమెంట్ అయింది, అలాంటి సిచ్యువేషన్స్లో హెల్త్ రిలేటెడ్గా ఏదైనా డిస్టర్బ్ అయిపోయింది, ఇల్నెస్ క్రియేట్ అయింది, సో అలాంటి సిచ్యువేషన్స్లో మెడికల్ బెనిఫిట్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎంప్లాయీస్కి అంటూ కొంత బెనిఫిట్ ప్రొవైడ్ చేయాలి. సో అలాంటి టైమ్స్లో ఏంటంటే దే మే బీ ఇన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. సో హెల్త్ అనేది సడన్గా వస్తుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళ ఫినాన్షియల్ అబిలిటీ అనేది బేర్ చేయగలరా లేదా అనేది దృష్టిలో పెట్టుకొని మనకి ఈఎస్ఐ యాక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అఫ్ కోర్స్ అప్లైస్ టు ద ఆల్ ఓవర్ ది ఇండియా. సో అన్ని ఫ్యాక్టరీస్కి అప్లై అవుతుంది. సో ఎక్కడైతే 10-20 ఎంప్లాయీస్ ఉంటారో అక్కడ. సో బట్ కాకపోతే వేజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 21,000 అర్థమవుతుందా. 21,000 పర్ మంత్. ఎవరైతే లెస్ దాన్ 21,000 పర్ మంత్ ఉందో వాళ్ళకి ఈఎస్ఐ యాక్ట్ అనేది అప్లై అయిపోతుంది. అప్రాపరేట్ గవర్నమెంట్, సేమ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సో మనకి ఇక్కడ ఏంటంటే డిపెండెంట్స్ ఎవరు, జస్ట్ లైక్ ఏంటంటే డెత్ అయిపోయినా కానీ మనకి ఇన్సూరెన్స్ పే చేయాలి. సో ఇన్సూరెన్స్ పే చేయాలంటే మనకి డిపెండెంట్స్ ఎవరు ఉంటారు, ఆ డిపెండెంట్స్ అందరూ కూడా వస్తారు. సో స్పౌస్, విడో, అలాగే విడో మదర్, అలాగే హోల్లీ డిపెండెంట్ ఆన్ ది చిల్డ్రన్, డాటర్ అన్మ్యారీడ్ డాటర్, అన్మ్యారీడ్ సిస్టర్, ఎవ్రీ వన్ విల్ బీ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ డిపెండెంట్. సో ఒకసారి చెక్ చేసుకుని అందరూ వచ్చేస్తారు అందులోకి. ఎంప్లాయ్మెంట్ ఇంజరీ అంటే ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఇంజరీ జరిగింది, సో అలాంటి వాటిని మనం ఎంప్లాయ్మెంట్ ఇంజరీ అంటాం. ఎంప్లాయీ అంటే ఎవరంటే సో ఎవ్రీ వన్ ఎవరైతే మనకి ఏంటంటే ఆర్గనైజేషన్ కోసం ఎవరైతే వర్క్ చేస్తున్నారో, సో ఎలా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేస్తుంటే వాళ్ళందరినీ ఎంప్లాయీస్ అంటాం మనం. సో ఫ్యామిలీ అంటే జస్ట్ లైక్ స్పౌస్ కానీ, మైనర్ లెగిటిమేట్ ఆర్ చైల్డ్, అడాప్టెడ్ చైల్డ్, లేకపోతే జస్ట్ లైక్ హోల్లీ డిపెండెంట్ ఇతని ఎర్నింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఎవరైనా పర్సన్స్ ఉన్నారా, చైల్డ్ హూ ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ, లేకపోతే మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ చైల్డ్ ఎవరైనా ఉన్నారు. సో అతని డిసీజ్ అనేది అతను రికవర్ అయ్యేంత వరకు కూడా హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. లేదా డిపెండెంట్ పేరెంట్స్ హూజ్ ఇన్కమ్ అనేది లెస్గా ఉంది. సో సిస్టర్ హూజ్ హోల్లీ డిపెండెంట్ అపాన్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ది ఇన్సూర్డ్ పర్సన్. సో సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే సో వాళ్ళందరినీ కూడా మనం ఫ్యామిలీ డెఫినేషన్లో తీసుకోవాలి. సో ఫ్యాక్టరీ అంటే సేమ్ ఎనీ ప్రెమిసెస్. సో ఏదైతే ప్రెమిసెస్ ఉందో ఫర్ ఎంప్లాయిడ్ ఆన్ ఎనీ డే ఆఫ్ ద ప్రిసీడింగ్ 12 months, సో విచ్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉన్నారు. లేదా ఎంప్లాయీస్ ఏంటంటే 10 or more persons ఉన్నారు. సో ఎంప్లాయీస్ 10 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎంప్లాయీస్ ఉంటే అలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటిని కూడా మనం ఫ్యాక్టరీ కింద డిస్కస్ చేస్తాం. ఇమీడియట్ ఎంప్లాయర్ అంటే ఎవరు? ఇమీడియట్ ఎంప్లాయర్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఏంటి, మనకి ఇమీడియట్ ఎంప్లాయర్ అంటే మనం ఏంటంటే ఒక ఏజెంట్ని, ఒక ఇమీడియట్ ఎంప్లాయర్ ఉంటారు, ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఉంటారు మనకి ఈ యాక్ట్లో. ఇమీడియట్ ఎంప్లాయర్ అంటే యాక్చువల్గా వర్కర్స్ జాయిన్ అయ్యారు, వర్కర్స్ని మనం జాయిన్ చేసుకున్నాం. బట్ ఏంటంటే మన వీఆర్ ఇన్ ద కంపెనీలో ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. బట్ ఎంప్లాయీస్ ఏంటంటే వేరే కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయ్యారు, నాట్ ఫ్రమ్ అస్. పేమెంట్ కూడా కన్సల్టెన్సీ వాళ్ళు పే చేస్తారు, మనం కన్సల్టెన్సీకి పే చేస్తాం. సో అలా ఏంటంటే వేరే పర్సన్స్ దగ్గర నుంచి మన ఆర్గనైజేషన్కి వచ్చి వర్క్ చేస్తున్నా కానీ వాళ్ళని ఎంప్లాయీస్ అనాలి. బట్ వీఆర్ నాట్ ద ఎంప్లాయర్. ఆ ఎంప్లాయర్ ఎవరంటే ఇమీడియట్ ఎంప్లాయర్ అంటే అదర్ పర్సన్. మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇమీడియట్ ఎంప్లాయర్ అని చెప్తాం. ఇన్సూర్డ్ పర్సన్ అంటే నథింగ్ బట్ ఎంప్లాయీ. ఎవరైతే ఇన్సూరెన్స్ ఎవరి పర్సన్ మీద అయితే డిడక్ట్ చేస్తున్నామో అట్ ద ఎండ్లో ఎవరికైతే మనం బెనిఫిట్ చేస్తామో ఆ పర్సన్ మనం ఇన్సూర్డ్ పర్సన్ అంటాం. పర్మనెంట్ పార్షియల్ డిజబిలిమెంట్ అంటే డిస్కస్ చేసాం. హూ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ అండర్టేకింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద యాక్సిడెంట్ రిజల్టింగ్ ఇన్ ద డిజబిలిమెంట్. పార్షియల్ డిజబిలిమెంట్ అంటే ఏంటంటే అఫ్ కోర్స్ డిజబిలిమెంట్ అయింది, అవునా, డిజబిలిమెంట్ అయింది అంటే కొంత టైం వరకు ఏంటంటే హీ కెనాట్ వర్క్, వర్క్ చేయగలరు. పర్మనెంట్ పార్షియల్ డిజబిలిమెంట్ అంటే ఏంటంటే హీ కెన్ వర్క్, కొంత వర్క్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ బ్రోక్ హిజ్ లెగ్, హ్యాండ్ బ్రేక్ అయిపోయింది. బట్ కాకపోతే ఏంటంటే అతను ఇంకొక ఆర్గనైజేషన్లోకి వెళ్ళి వర్క్ చేయగలరు, హీ హాజ్ దట్ కెపాసిటీ. బట్ కాకపోతే ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఎంతైతే సాలరీ వస్తుందో అంత సాలరీ తీసుకురాలేదు, బికాస్ హీ వాజ్ యూజింగ్ సింగిల్ హ్యాండ్. కాబట్టి కొంతవరకే హ్యాండిల్ చేయగలరు, కొంత సాలరీనే వస్తుంది, అంటే సాలరీ కొంచెం తగ్గిపోతుంది. అలాంటి వాటిని మనం పర్మనెంట్ పార్షియల్ డిజబిలిమెంట్ అంటాం. పర్మనెంట్ టోటల్ డిజబిలిమెంట్ అంటే ఏంటంటే టూ హ్యాండ్స్ కూడా బ్రేక్ అయిపోయాయి, హీ ఈజ్ అనేబుల్ టు వర్కే చేయలేరు అతను. సో అలాంటి పర్సన్స్ని మనం పర్మనెంట్ టోటల్ డిజబిలిమెంట్ అంటాం. అలాగే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఇప్పుడే డిస్కస్ చేస్తాం. ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అంటే జస్ట్ లైక్ ఇన్ ఫ్యాక్టరీ మెయిన్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎవరినైతే అపాయింట్ చేస్తారో ఆ పర్సన్ని మనం ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అంటాం.
సీజనల్ ఫ్యాక్టరీస్, సో ఇక్కడ మనం కాటన్ గిన్నింగ్ కానీ కాటన్ జూట్ డెకరేటరీ ఆఫ్ గ్రౌండ్ నట్స్, ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాఫీ, ఇండిగో, ల్యాక్, రబ్బర్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ అన్నింటిని కూడా మనం ఏమంటే సీజనల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. ఇంకా ఏంటంటే సీజనల్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి అంటే ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 7 months ఇన్ ఏ ఇయర్, ఒక 1 yearలో 7 months కంటే తక్కువగానే వర్క్ చేస్తున్నారు అంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ని మనం సీజనల్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పొచ్చు. టెంపరీ డిజబుల్మెంట్, సో ప్రజెంట్ కొంత టైం వరకు హీ వాజ్ ఇన్కేపబుల్ టు వర్క్, ఆ తర్వాత హీ కెన్ వర్క్. సో జస్ట్ ఏంటంటే బోన్ జస్ట్ ఏంటంటే చిన్న క్రాక్ వచ్చింది, సో అప్పుడు కొంత టైం ఒక 1 month 2 months రెస్ట్ తీసుకున్న తర్వాత అతను మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేస్తారు లేదా, అలాంటి వాళ్ళు మనం టెంపరీ డిజబుల్మెంట్ అంటాం. సో వేజెస్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతాయి అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత కంటిన్యూయేషన్ ఆఫ్ కార్పొరేషన్, సో మనకేంటంటే కన్స్టిట్యూషన్ ఆఫ్ కార్పొరేషన్ ఒకటి కన్స్టిట్యూట్ అవుతుంది. సో ఈఎస్ఐ రిలేటెడ్గా ఈ యాక్ట్ అంతా కూడా ప్రాపర్గా ఫాలో అవ్వడానికి మనకేంటంటే ఒక కార్పొరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కార్పొరేషన్ ఎవరెవరు ఉంటారంటే చైర్మన్, వైస్ చైర్మన్, అదర్ మెంబర్స్ రిప్రజెంటింగ్ ద ఎంప్లాయీస్, సో అలా రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఉంటారు. సో దే కెన్ ఈ కార్పొరేషన్ ఏదైతే ఉందో దే విల్ స్టార్ట్ ది రీజనల్ ఆఫీసెస్ ఆల్సో, రీజనల్ ఆఫీసెస్ స్టార్ట్ చేస్తారు, స్టాండింగ్ కమిటీస్ స్టార్ట్ చేస్తారు, అలా డిఫరెంట్ కమిటీస్ని ఫ్రేమ్ చేస్తారని చెప్పాం. సో టర్మ్స్ కూడా ఉన్నాయి. సో 2 years టైం పీరియడ్ ఉంటుంది. స్టాండింగ్ కమిటీ యొక్క పవర్స్ ఏంటి, సో స్టాండింగ్ కమిటీ ఏంటంటే జస్ట్ లైక్ ఏంటంటే ప్రతిదీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయి లేదా అవన్నీ చెక్ చేసుకునే పవర్ ఉంటుంది. సో మీటింగ్స్ కంపల్సరీగా మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. మెడికల్ బెనిఫిట్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ మనకి. సో మెడికల్ బెనిఫిట్ కౌన్సిల్లో డైరెక్టర్ జనరల్ ఉంటారు, డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ 3 members రిప్రజెంటింగ్, జస్ట్ లైక్ ఏంటంటే మెడికల్ బెనిఫిట్ కౌన్సిల్లో సో ప్రాపర్గా ఈఎస్ఐలో మనం బెనిఫిట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నామా లేదా, ఎంప్లాయీస్కి ఎలాంటి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, మెడికల్ రిలేటెడ్గా ట్రీట్మెంట్స్ ఎలా చేస్తున్నాం, మెడికల్ రిలేటెడ్గా హాస్పిటల్స్ ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, సో అవన్నీ వీళ్ళే చెక్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ డ్యూటీసే. సో డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడైతే అన్డిశ్చార్జ్డ్ అవుతారో అప్పుడు కమిటీలో నుంచి తీసేస్తారు. రెసిగ్నేషన్ కూడా చేసుకోవచ్చు కమిటీ నుంచి. సెషన్ సో కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీటింగ్స్ అటెండ్ అవ్వట్లేదు, సో హీ విల్ బి ఆ యొక్క కమిటీని మనం డిసాల్వ్ చేసేయచ్చు. ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్, ఎంప్లాయీస్ ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళే ఏంటంటే అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈఎస్ఐ పోర్టల్లోకి వెళ్ళి ఎంప్లాయీస్ సెల్ఫ్గా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఏదైతే డీటెయిల్స్ కావాలో రిక్వైర్డ్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్, సో అలాగే ఏ ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా మనం ఏంటంటే ఈఎస్ఐ పోర్టల్లో సబ్మిట్ చేయాలి. సో ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అని ఒక ఫండ్ క్రియేట్ అవుతుంది. మనకి ప్రావిడెంట్ ఫండ్ లాగా ఎలాగైతే క్రియేట్ అయిందో ఇక్కడ ఈఎస్ఐ ఫండ్ కూడా క్రియేట్ అవుతుంది. సో అన్ని కాంట్రిబ్యూషన్స్ కూడా ఈ ఫండ్కి వెళ్ళిపోతాయి. సో ఏదైనా గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చినా, ఏదైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసినా, డొనేషన్స్ ప్రొవైడ్ చేసినా, సో విల్ బి ట్రాన్స్ఫర్ టు ద ఈఎస్ఐ ఫండ్. అఫ్ కోర్స్ ఎందుకు యూస్ చేస్తామంటే బెనిఫిట్స్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద మెడికల్ ట్రీట్మెంట్ అండ్ అటెండెన్స్, మెడికల్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఆ ఫండ్ బ్యాలెన్స్ అనేది యూస్ చేస్తాం. మనం ప్రావిడెంట్ ఫండ్ ఎందుకు యూస్ చేస్తాం, రిటైర్మెంట్ అప్పుడు ఇవ్వడానికి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి. అదే ఈఎస్ఐ ఎందుకు యూస్ చేస్తాం, మెడికల్ బెనిఫిట్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంజురీ, ఏదైనా ఇంజురీ జరిగింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆ బెనిఫిట్స్ ఆ మెడికల్ క్లెయిమ్స్ అన్ని చేయడానికి ఈ యొక్క ఈఎస్ఐ యాక్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అఫ్ కోర్స్ ఈఎస్ఐ ఫండ్ నుంచి మనకి స్టాండింగ్ కమిటీ, కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ యొక్క సాలరీస్ కూడా పే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బికాస్ దే ఆర్ హియర్ టు మెయింటైన్ ద ఆర్గనైజేషన్. సో ఆ టోటల్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయడానికి మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా పే చేయొచ్చు. సో వన్ ఈజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎంప్లాయర్ అండ్ అదర్ ఈజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎంప్లాయీ. ఈఎస్ఐలో మనకి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సో కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 3.25% ఆఫ్ ద వేజెస్, అదే ఎంప్లాయీ వచ్చేసరికి 0.75. టోటల్గా 4% అనేది మనకి 4% అనేది ఈఎస్ఐ ఫండ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. అఫ్కోర్స్ ఆ కాంట్రిబ్యూషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సపరేట్ షెడ్యూల్ బ్యాంక్ అకౌంట్లో మనం డిపాజిట్ చేయాలి. ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కంపల్సరీగా కాంట్రిబ్యూషన్, ఇప్పుడు ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఈఎస్ఐలో, 3.25% కదా. సో 3.25% ఇప్పుడు ఏంటంటే మనకి ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఉన్నాడు, ఇమీడియట్ ఎంప్లాయర్ ఉన్నారు. సో ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కంపల్సరీగా పే చేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ పే చేసేయాలి కాంట్రిబ్యూషన్. ఆ తర్వాత కావాలి అంటే ఇమీడియట్ ఎంప్లాయర్ దగ్గర నుంచి తర్వాత రికవర్ చేసుకోండి. సో అదే ఉంటుంది రికవరీ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద ఇమీడియట్ ఎంప్లాయర్ దగ్గర నుంచి తర్వాత కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఎలా పే చేయొచ్చు, సో ఏదైతే మనకి రూల్స్లో చెప్పారో ఆ రూల్స్ ప్రకారంగా చేయాలి. రికవరీ ఆఫ్ కాంట్రిబ్యూషన్,
సో సేమ్ మన కాంట్రిబ్యూషన్ రికవర్ చేసుకోవాలి. ఎంప్లాయర్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ పే చేయాలి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ పే చేయట్లేదు. పే చేయకపోతే మనం ఎలా రికవర్ చేసుకుంటామంటే ఒక ల్యాండ్ రిలేటెడ్గా ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ల్యాండ్ కేసులో మనం ఎలాగైతే అంటే జస్ట్ ల్యాండ్ సేల్ చేసైనా అమౌంట్ ఎలా కలెక్ట్ చేసుకుంటామో అలాగా మనం ఎంప్లాయర్ యొక్క అసెట్స్ సేల్ చేసి అయినా సరే కాంట్రిబ్యూషన్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. మెడికల్ బెనిఫిట్. సో చెక్ చేసుకోండి, ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్. సో ఇన్సూర్డ్ పర్సన్ ఆర్ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ హూస్ కండిషన్ రిక్వెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్. సో మెడికల్ బెనిఫిట్స్ కావాలంటే ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కానీ మెడికల్ బెనిఫిట్స్ కానీ అవన్నీ కావాలంటే అవన్నీ కూడా తీసుకోవచ్చు మనం. హాస్పిటల్స్ కూడా కార్పొరేషన్ కావాలంటే ఒక హాస్పిటల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు, కార్పొరేషనే హాస్పిటల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఎంప్లాయీ యొక్క బెనిఫిట్స్ని ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇప్పుడు ఎంప్లాయీకి హ్యాండ్ ఇంజరీ, ఎంప్లాయీకి ఏంటంటే మెడికల్ బెనిఫిట్ ఇస్తున్నాం, ఆ ఎంప్లాయీ ఏంటంటే అతని మెడికల్ బెనిఫిట్ని వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు, అతనే తీసుకోవాలి కానీ వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. సో కంబైన్డ్గా అన్ని బెనిఫిట్స్ని కంబైన్ చేయకూడదు, ఏదో ఒక బెనిఫిట్ తీసుకోవాలి. ఏదన్నా బెనిఫిట్ ఇంప్రాపర్గా వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్కి ఎంప్లాయీకి ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ మనం ఏంటంటే మెడికల్ బెనిఫిట్ అతనికి 50,000 అయింది, అతనికి మెడికల్ ఇన్సూరీ 50,000 అయింది. ఈఎస్ఐ యాక్ట్లో మనకి ఏంటంటే ఆథరైజ్డ్ పర్సన్స్ 1 lakh ట్రాన్స్ఫర్ చేశారు. సో ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనం అగైన్ రీపే చేసేయాలి, అంతేగాని ఎక్స్ట్రా ఉంచుకోకూడదు. సో ఆ సేమ్ ఎంప్లాయర్ కెనాట్ రెడ్యూస్ ద వేజెస్. సో ఈఎస్ఐలో నీకు ఇంత పేమెంట్ ఇస్తున్నాం కదా, సో కొంత వేజెస్ నేను తగ్గించేస్తానని చెప్పడానికి ఛాన్స్ లేదు, టోటల్ వేజెస్ పే చేయాల్సిందే. డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే డిస్ప్యూట్స్ అనేది ఈ డిస్ప్యూట్స్ రిలేటెడ్గా మనకి ఇక్కడ ఏంటంటే ఈఎస్ఐ కోడ్స్ ఉంటాయి. ఈఎస్ఐ కోడ్స్ అంటూ సపరేట్గా కొన్ని కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్స్లో మాత్రమే మనం డిస్ప్యూట్స్ అనేది చేసుకోగలం. సో అఫ్కోర్స్ ఈఎస్ఐ కోర్టే ఫైనల్ జడ్జ్మెంట్, ఈఎస్ఐ కోర్టు ఏదైతే చెప్తుందో ఆ జడ్జ్మెంట్స్ అన్ని ఆర్డర్స్ అనేది కంపల్సరీగా అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఈఎస్ఐ కోర్టు కూడా కాదు, ఈఎస్ఐ కోర్టులో కూడా మీకు జడ్జ్మెంట్ రావట్లేదా, ఈఎస్ఐ కోర్టులో మీకు జడ్జ్మెంట్ రాకపోతే ఆ తర్వాత మీరు సివిల్ కోర్టుకి వెళ్ళిపోండి, దర్ ఇస్ నో ప్రాబ్లం. దట్స్ ఇట్. అర్థమవుతుందా? ఈఎస్ఐ యాక్ట్ కాంట్రిబ్యూషన్స్, అలాగే ఏంటంటే మనకి అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎవరు, ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ సేమ్ ఫార్మేట్ ఇక్కడ కూడా అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎవరు, వర్కర్ అంటే ఎవరు, ఎంప్లాయీ అంటే ఎవరు, ఆక్యుపైర్ అంటే ఎవరు, ఎంప్లాయర్ అంటే ఎవరు, సేమ్ కాన్సెప్ట్స్ జస్ట్ లైక్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్గా బాడీస్ వస్తాయి, కార్పొరేషన్, స్టేట్ కమిటీ, అలాగే డిఫరెంట్ కౌన్సిల్స్ వస్తాయి. సో ఆ కమిటీస్ రిలేటెడ్గా ఒకసారి చెక్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అర్థమైందా? క్లియర్ ఎంతవరకు? ఎనీథింగ్ హియర్? అంతా కంప్లీట్ చేసామా ఈ మెటీరియల్లో? ఇంకా అవ్వలేదు. జాగ్రత్తగా చూడండి లాస్ట్ కాన్సెప్ట్స్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అప్లైస్ టు ఆల్ ఓవర్ ద ఇండియా. సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అప్లై అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ అనేది కన్స్ట్రక్ట్ అవ్వాలి అంటే, ఒక కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వాలి అంటే కంపల్సరీగా దేర్ మస్ట్ బి అన్ అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ ఉండాలి. ఒక కాంట్రాక్ట్ అనేది మనకి కంప్లీట్ అవ్వాలి అంటే దేర్ మస్ట్ బి అన్ అగ్రిమెంట్ అంటే నథింగ్ బట్ ప్రామిస్ ఉండాలి, అలాగే కన్సిడరేషన్ కూడా ఉండాలి. అలాగే ప్రామిస్ అంటే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. సో ఈచ్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. అలాగే కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే దేర్ మస్ట్ బి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కూడా ఉండాలి. అదర్వైజ్ ఇట్ వోంట్ బి ట్రీటెడ్ యాజ్ కాంట్రాక్ట్, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఓన్లీ అగ్రిమెంట్ అంటాం కానీ
అగ్రిమెంట్స్ అంటే ఏంటంటే, అగ్రిమెంట్ అంటే ఏంటి, నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ యొక్క ల్యాప్టాప్ పే చేస్తాను, ఈ యొక్క ల్యాప్టాప్ సేల్ చేస్తానని చెప్పాను. అదర్ పర్సన్ కూడా ఓకే సార్ నేను పర్చేస్ చేస్తానని యాక్సెప్ట్ చేస్తాను, అగ్రిమెంట్ అయిపోయింది. బట్ అది లీగల్గా ఎన్ఫోర్సబిలిటీ అయినప్పుడు మాత్రమే అది కాంట్రాక్ట్ అవుతుంది, అదర్వైజ్ అది జస్ట్ సింగిల్ అగ్రిమెంట్ అంతే. అర్థమవుతుందా? ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ బట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ అగ్రిమెంట్స్. చూడండి, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా వ్యాలిడ్ ఆఫర్ ఉండాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ చేయాలి, దాన్ని అదర్ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి, లాఫుల్ ఆబ్జెక్ట్ కోసం ఉండాలి, ఇల్లీగల్ యాక్టివిటీస్కి అయితే ఉండకూడదు, కన్సిడరేషన్ ఉండాలి, కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్. సో ఆ యొక్క కెపాసిటీ అనేది అంటే కాంట్రాక్ట్ అనేది ఎంటర్ అవడానికి పార్టీస్ అందరూ కూడా కెపాసిటీ ఉండాలి, కెపాసిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, అలాగే ఫ్రీ కన్సెంట్ ఉండాలి, అగ్రిమెంట్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వైడ్ అండ్ ఎక్కడ డిక్లేర్ చేయకూడదు, లీగల్ ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలి, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి, అప్పుడే దాన్ని మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటాం. చూడండి, ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో లాఫుల్ ఆబ్జెక్ట్స్ అవన్నీ కన్సిడరేషన్స్లో ఉండాలి అని చెప్పాం. ఆ తర్వాత అసలు కాంట్రాక్ట్స్ని మనం ఎన్ని టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఎన్ఫోర్సబిలిటీని బేస్ చేసుకొని వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అని డివైడ్ చేయొచ్చు. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే సేమ్ ఏదైతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ ఉన్నాయో అగ్రిమెంట్స్ అన్ని ఏదైతే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటాయో వాటన్నిటిని మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అంటాం. వైడ్ కాంట్రాక్ట్స్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు, వైడ్ కాంట్రాక్ట్స్. వైడబుల్ కాంట్రాక్ట్. సో వైడబుల్ కాంట్రాక్ట్స్ అంటే ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ది అదర్ పార్టీ దే కెన్ బి వ్యాలిడ్. ఆప్షన్ ఆఫ్ ది అదర్ పార్టీకి ఆప్షన్ ఉంటుంది, అది వ్యాలిడ్ చేయాలా లేదా అనేది, అలాంటి కాంట్రాక్ట్స్ వైడబుల్ కాంట్రాక్ట్స్ అంటాం. అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. సో ఈ కాంట్రాక్ట్స్ అసలు ఎన్ఫోర్సబిలిటీనే ఉండదు. సో ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అంటే జస్ట్ లైక్ డ్రగ్స్ సేల్ చేయడానికి అగ్రిమెంట్లు రాసుకున్నాం, నేను నీకు డ్రగ్స్ సప్లై చేస్తాను, నువ్వు డ్రగ్స్ తీసుకెళ్ళి అమ్మాలి, కాంట్రాక్టే అది, అగ్రిమెంటే. స్టాంప్ కూడా అంటించారు దానికి, స్టాంప్ అంటించినా కానీ దట్ ఈస్ అన్ ఇల్లీగల్ అగ్రిమెంట్ బికాస్ దట్ ఈస్ నాట్ ఏ నార్మల్ కోర్స్. మనకి డ్రగ్స్ అనేది నార్కటిక్స్లో మనకేంటి, దట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తూ మనం అగ్రిమెంట్స్ రాసుకుంటే వాటిని మనం ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అంటాం. సో ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటే మనం ఎక్స్ప్రెస్గా చెప్తున్నాం. సో ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్స్ అంటే సో మనం ఎక్స్ప్రెస్గా సో రిటర్న్గా కానీ ఓరల్గా కానీ చెప్తాం. సో మనం ఇలా ఎంటర్ అవుదాం, ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుదాం, నేను ఇది సేల్ చేస్తాను, సో నేను ఓరల్గా చెప్తున్నాను, లేదా రిటర్న్గా ఈ ల్యాప్టాప్ సెల్ చేస్తున్నాను, లేదా ఈ పెన్ సెల్ చేస్తున్నాను, ఈ మొబైల్ సెల్ చేస్తున్నాను, ఎక్స్ప్రెస్గా రాసుకుంటాం. ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ అంటే మనం ఎక్స్ప్రెస్ చేయము, అవి దట్ ఈస్ ఇంప్లైడ్గా మనం అట్రాక్ట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ చెప్పాం, ట్రైన్ ఎక్కాం మనం, ట్రైన్ జర్నీ కోసం ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కేసిన తర్వాత సో మనం అక్కడ మన కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతామా డ్రైవర్తో వెళ్ళి, సార్ నన్ను అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో నన్ను డ్రాప్ చేయాలి, సో మీరు డ్రాప్ చేస్తారా, కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వండి, సైన్ చేయని అని అడుగుతామా? దట్ ఈస్ ఇంప్లాయిడ్ అథారిటీ. మీరు ట్రైన్ ఎక్కారంటే డ్రైవర్ కంపల్సరీగా మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తారని, దట్ ఈస్ అన్ ఇంప్లాయిడ్ అథారిటీ, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. సో ఎక్స్ప్రెస్గా ఉన్న కాంట్రాక్ట్ రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ కాంట్రాక్ట్స్ ఎలక్ట్రానిక్ వేలో. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్స్ అంటే ఆల్రెడీ కంప్లీటెడ్, ఎగ్జిక్యూటెడ్ అంటే ప్రజెంట్ రన్నింగ్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. యూనిలేటరల్ కాంట్రాక్ట్స్, ఓన్లీ వన్ సైడే పర్ఫార్మెన్స్ చేశారు, ఇంకా చేయాలి సెకండ్ సైడ్. బైలేటరల్ కాంట్రాక్ట్స్, టూ పార్టీస్ టూ సైడ్స్ కూడా కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది. మల్టీలేటరల్, ఇంకా అంటే డిఫరెంట్ 2 పర్సన్స్ కంటే ఎక్కువ మంది కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫార్మల్ కాంట్రాక్ట్స్, సింపుల్ కాంట్రాక్ట్స్. సో ఇంగ్లీష్లో ఉన్నాయి, ప్రజెంట్ అయితే మనకు లేవు అవి. సో అవే మన వ్యాలిడ్ కాంట్రాక్ట్స్. అవన్నీ ఏంటి, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆఫర్ అంటే ఏంటి, మనం ఆఫర్ ఇస్తున్నాం ఏంటి అంటే నేను విల్లింగ్నెస్, నేనేంటంటే ఇది సేల్ చేయాలి, ల్యాప్టాప్ సేల్ చేయాలి అనే విల్లింగ్నెస్తో నేనేంటంటే ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ ఆఫర్ అనేది మీరు యాక్సెప్ట్ చేయాలి అనే ఇంటెన్షన్తో నేను ఆఫర్ ఇస్తున్నాను. సో దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఆఫర్. ఎక్స్ప్రెస్ ఈజ్ విల్లింగ్నెస్ కంపల్సరీగా ఉండాలి టు అబ్టైన్ ద అసెంట్. జస్ట్ లైక్ యాక్సెప్టెన్స్ తీసుకోవాలి అనే ఇంటెన్షన్ అయితే ఉండాలి. పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు. సో పాజిటివ్ ఆఫర్ అంటే ఏంటంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోర్స్ ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేయండి, దట్ ఈస్ అ పాజిటివ్. నెగిటివ్ ఆఫర్ ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కడ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయకూడదు, దట్ ఈస్ నెగిటివ్. చేయకూడదు అని చెప్తున్నాం, దట్ ఈస్ నెగిటివ్ ఆఫర్. చేయకుండా ఉంటే మీకు 10 lakhs ఇస్తాను. ఆఫరేనా, నేను ఆఫర్ ఇస్తున్నాను, మీరు ఇక్కడ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయకపోతే ఐ విల్ గివ్ యూ 10,000. అతను యాక్సెప్ట్ చేశారు, 10,000 తీసుకున్నారు, ఆఫర్ యాక్సెప్టెన్స్ అయిపోయింది. సో దట్ ఈస్ నెగిటివ్. పాజిటివ్ అంటే ఓకే నేను ల్యాప్టాప్ సెల్ చేస్తున్నాను, మీరు పర్చేస్ చేస్తున్నారా, ఓకే సార్ అయిపోతుంది. ఈ యాక్టివిటీ చేయడానికే పాజిటివ్ ఆఫర్ అవుతుంది, లేదు ఆపోజిట్లో చేయడానికి నెగిటివ్ ఆఫర్ అవుతుంది.
సో సేమ్ అవే ఎక్స్ప్రెడ్ దాంట్లో సేమ్ ఎక్స్ప్రెస్ ఆఫర్, ఇంప్లాయిడ్ ఆఫర్, జనరల్ ఆఫర్, స్పెసిఫిక్ ఆఫర్. జనరల్ ఆఫర్ అంటే విల్ గివ్ టు ద పబ్లిక్ ఇష్యూ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆఫర్, మేము ఈ ఆఫర్ ఇస్తున్నాం, ఎవరైతే కావాలో వాళ్ళందరూ క్లెయిమ్ చేసుకోండి. స్పెసిఫిక్ ఆఫర్ అంటే స్పెసిఫిక్గా కొంతమంది పర్సన్స్కి మాత్రమే ఇస్తున్నాం. సో క్రాస్ ఆఫర్, మనం ఒక ఆఫర్ ఇస్తాం, ఆపోజిట్ పర్సన్ కూడా ఏంటంటే తెలియకుండా ఆటోమేటిక్గా వేరే ఆఫర్ ఇస్తున్నారు. సో ఆ రెండు ఆఫర్లు మనం ఫస్ట్ ఏదైతే ఆఫర్ యాక్సెప్ట్ చేస్తున్నాం అదే వ్యాలిడ్ ఆఫర్ అవుతుంది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి క్యాన్సిల్. ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే ఏంటంటే ఇన్వైటింగ్ ద అదర్ పార్టీస్ టు రిసీవ్ ద ఆఫర్. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే విండో షాపింగ్. మనకి ఏంటంటే కంపెనీస్ బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు షోరూమ్స్లోకి వెళ్తాం. షోరూమ్స్లో ఏంటంటే అక్కడ డిజైన్స్ అని మోడల్స్ పెట్టి అక్కడ ట్యాగ్లైన్స్ పెట్టుంటారు. ఈ డ్రెస్ ఇంత ప్రైస్ ఉంటుంది, ఈ డ్రెస్ ఇంత ప్రైస్ అని ట్యాగ్లైన్స్ ఉంటాయి కదా. సో దట్ ఈస్ ఎన్ ఇన్విటేషన్ టు ఆఫర్. అంటే దే ఆర్ ఇన్వైటింగ్, పబ్లిక్ని ఇన్వైట్ చేస్తున్నారు, కస్టమర్స్ని వచ్చి మాకు ఆఫర్ ఇవ్వండి సార్, ఈ డ్రెస్ ఎంతకు సేల్ చేస్తారో మనం అడగాలి. దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్విటేషన్ టు ఆఫర్. అంతేగాని అది డైరెక్ట్గా జస్ట్ లైక్ ఏంటంటే విండోలో పెట్టినంత మాత్రాన దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఆఫర్. దట్ ఈస్ జస్ట్ ఇన్విటేషన్ టు ఆఫర్. సో అది మీరు విండోలో పెట్టారు కదా, నాకు కంపల్సరీగా సేల్ చేయాలని మనం కోర్టులో కేసు చేసినా కానీ దట్ ఈస్ నాట్ జస్టిఫైబుల్. ఓకేనా? యాక్సెప్టెన్స్. అఫ్ కోర్స్ ప్రపోజల్ ఏదైతే ఇచ్చామో దట్ ప్రపోజల్ సెట్ ది యాక్సెప్టెడ్. సో ఎప్పుడైతే యాక్సెప్ట్ అవుతుందో దాన్ని యాక్సెప్టెన్స్ అంటాం. వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వాలంటే కంపల్సరీగా అబ్సల్యూట్గా ఉండాలి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండకూడదు, కమ్యూనికేషన్ చేయాలి. సో అఫ్ కోర్స్ ఆఫర్ తర్వాతే యాక్సెప్ట్ చేయాలి. ముందుగానే యాక్సెప్ట్ చేస్తారు, ఆఫర్ ఇంకా చెప్పలేదు మనం, ముందుగానే యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని వ్యాలిడ్ ఆఫర్ ఉంటుంది. ఆఫర్ చెప్పిన తర్వాత విని అప్పుడు యాక్సెప్ట్ చేయాలి లేదంటే డిసైడ్ చేసుకోవాలి. కౌంటర్ ఆఫర్ ఇప్పుడే డిస్కస్ చేసాం. కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అనేది కమ్యూనికేషన్ అనేది చేయాలి. సో క్యాన్సిల్ చేసుకోవాలంటే రివోక్ చేసుకోవచ్చు. లీగల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? లీగల్ ఆబ్జెక్ట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లాఫుల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు. ఇల్లీగల్ యాక్టివిటీస్ రిలేటెడ్గా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. అగ్రిమెంట్స్ అపోజిట్ టు ద పబ్లిక్ పాలసీ, ఇవన్నీ ఇల్లీగల్ ఆబ్జెక్ట్సే. పబ్లిక్కి అగేనిస్ట్గా, పబ్లిక్ పాలసీని అగేనిస్ట్గా మనం ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ట్రేడింగ్ విత్ ఏలియన్ ఎనిమీ అంటే డిస్కస్ చేసాం. 2 కంట్రీస్ వార్లో ఉన్నాయి, ఆ కంట్రీస్తో మనం ఏంటంటే కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నాం. దట్ ఈస్ అగేనిస్ట్ టు ద పబ్లిక్ పాలసీకి అగేనిస్ట్ కాబట్టి అలాంటివి చేయకూడదు. అగ్రిమెంట్స్ స్టిఫింగ్ ప్రాసిక్యూషన్. సో ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఆన్గోయింగ్ లీగల్ ప్రొసీడింగ్స్ అవ్వకుండా, అంటే మన మీద ఏంటంటే ఒక కేసు ఫైల్ అవుతుంది, ఆ కేసు అనేది మన మీద ఫైల్ అవ్వకుండా మనం ఏంటంటే కొంత క్యాష్ ఇచ్చేసి మనం తప్పించుకుంటున్నాం. సో అలాంటివి కూడా చేయకూడదు. చాంపర్టీ, సో లిటిగేషన్, లేకపోతే ఏంటంటే జస్ట్ లైక్ ఏంటంటే అగ్రిమెంట్స్ పర్సన్ ప్రెమిసెస్ టు మెయింటైన్ ఏ సూట్. జస్ట్ లైక్ కేసెస్ ఏదైతే ఉన్నాయో పోలీస్ ఆఫీసర్స్ని కానీ లేకపోతే జడ్జెస్ని కానీ సేమ్ మన మీద ఏంటంటే ఎవరి మీద కూడా కేసు అనేది రాకుండా, ఎవరి మీద ఎలాంటి ప్రాబ్లం రాకుండా జస్ట్ లైక్ దే ఆర్ మేనేజింగ్. సో అలా కేసెస్ రాకుండా ఉండేటట్లు మేనేజ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఆఫీస్ టైటిల్స్, పబ్లిక్ ఆఫీస్ టైటిల్స్ పర్చేజ్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఇంతకు సేల్ చేస్తున్నారు, ఎమ్మెల్యే పొజిషన్ ఇంతకు సేల్ చేస్తున్నారు, పద్మశ్రీ అవార్డు ఇంతకు సేల్ చేస్తున్నారు. అలా సేల్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. అవన్నీ కూడా ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్. మ్యారేజ్ బ్రోకరేజ్, సెరమనీ, క్రియేటింగ్ మోనోపలి క్రియేట్ చేసినా కానీ దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఇల్లీగల్. సో ఇవన్నీ లాఫుల్ ఆబ్జెక్ట్స్ కాదు. ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అంటే క్రిమినల్ ఇన్ నేచర్లో ఉండాలి. లాఫుల్గా ఓన్లీ లాకి అగెనిస్ట్ కాదు, దీస్ ఆర్ క్రిమినల్ ఇన్ నేచర్ అంటే జస్ట్ లైక్ ఏంటంటే మర్డర్ చేయడం, డ్రగ్స్ అమ్మడం. సో ఇవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్ కింద వస్తాయి. సో వైడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది అంటే అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేటప్పటి నుంచి ఫస్ట్ నుంచే వైడ్ అవి. సో ఏ అగ్రిమెంట్ కూడా వ్యాలిడ్ అవ్వదు ఈ యాక్టివిటీస్లో. సో కన్సిడరేషన్, క్విడ్ ప్రో క్యూ. సో కన్సిడరేషన్ కంపల్సరీగా ఉండాలి. వ్యాలిడ్ కన్సిడరేషన్ అవ్వాలి అంటే ఏంటి? సో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని కన్సిడరేషన్ అనేది పే చేయాలి. కాంట్రాక్ట్. సో కన్సిడరేషన్, డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఏంటి? ప్రామిస్ మేడ్ అని, అవన్నీ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ద్వారా ఇస్తే అవన్నీ వాటిని ఏంటంటే మనం కన్సిడరేషన్లో కింద కన్సిడర్ చేయకూడదు. ఈవెన్ దో కన్సిడరేషన్ లేకపోయినా కానీ కొన్ని యాక్టివిటీస్లో మనం ఏంటంటే వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ వ్యాలిడ్ అగ్రిమెంట్. సో అవన్నీ మనం ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి, సింపుల్ వన్స్. కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్. కెపాసిటీ అంటే పార్టీస్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వాలంటే కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి. కెపాసిటీ అంటే సౌండ్ మైండ్ అయి ఉండాలి. సో అలాగే ఏంటంటే హీ వాజ్ జస్ట్ లైక్ అంటే సౌండ్ మైండెడ్తో ఉండాలి. అలాగే డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ది లా అయి ఉండకూడదు.
సో డిస్క్వాలిఫైడ్ బై లా అంటే మైనర్ అయి ఉండకూడదు, డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ అయి ఉండకూడదు. మైనర్ అంటే ఎవరు? హీ ఈజ్ నాట్ అటెండ్ ద ఏజ్ ఆఫ్ 18 years. మైనర్స్ పొజిషన్ ఇన్ కాంట్రాక్ట్, ఎప్పుడు కూడా మైనర్స్ మనం లైబుల్ చేయలేం, పర్సనల్గా ఎప్పుడు మైనర్స్ని మనం లైబుల్ చేయం. మైనర్స్తో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారంటే దట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వైడ్ అప్ ఇనిషో. సో మనం ఏంటంటే మైనర్స్ కాంట్రాక్ట్ కెనాట్ బి క్రియేట్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. మైనర్స్ కెన్ ఆల్వేస్ బి ప్లీడ్ మైనారిటీ. సో అన్సౌండ్ మైండ్ పర్సన్స్తో ఎప్పుడెప్పుడు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి ఏంటి అనేది. డిస్క్వాలిఫైడ్ పర్సన్స్, ఎలాంటి పర్సన్స్ డిస్క్వాలిఫై చేశారు? ఏలియన్ ఎనిమీ పర్సన్స్, ఏలియన్ ఎనిమీని కూడా మనం డిస్క్వాలిఫై చేస్తాం. ఫారెన్ అంబాసిడర్స్, కన్విక్ట్స్, ఇన్సాల్వెంట్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే డిస్క్వాలిఫైడ్ పర్సన్స్. ఇలాంటి పర్సన్స్తో ఎప్పుడు కూడా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. అర్థమవుతుందా? కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఇండెమినిటీ అంటే ఏంటి, గ్యారంటీ అంటే ఏంటి? ఇండెమినిటీ అంటే జస్ట్ లైక్ ఏంటంటే మనం ఒక పర్పస్ఫుల్గా ఏంటంటే ఒక అంటే ఏదైనా లాస్ జరిగితే, మీకు ఏదైనా లాస్ జరిగితే ఆ లాస్ని నేను బేర్ చేస్తాను, దట్ ఈస్ ఇండెమినిటీ. గ్యారంటీ అంటే జస్ట్ లైక్ మనం ఇంత గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఆ గ్యారంటీ వరకు మనం లైబుల్ అవుతాం. సో బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్ ఒకసారి చెక్ చేసుకోండి, సింపుల్ వన్స్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో మనకి ఏమని చెప్పండి? ఫస్ట్ ప్రామిసరీ నోట్. టోటల్గా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ మనకు దేని గురించి డిస్కస్ చేస్తుంది? ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, అంతేనా? ఈ 3 యాక్టివిటీస్. ప్రామిసరీ నోట్ అంటే ప్రామిసరీ నోట్లో ఎవరు ఉంటారు? పర్సన్స్. మేకర్ పర్సన్ అంటే జస్ట్ లైక్ ఏంటంటే ఎవరైతే ప్రామిసరీ నోట్ రాస్తున్నారో ఆ మేకర్ పేయికి పేమెంట్ ఇస్తామని చెప్తారు. మేకర్ ఎవరైతే ఉన్నారో మేకర్ ఏంటంటే పేయికి పేమెంట్ ఇస్తామని చెప్తారు. దిస్ ఈజ్ ప్రామిసరీ నోట్. అదే మనకి ఏంటంటే చెక్లో డ్రావర్, డ్రై. డ్రావర్ అంటే ఎవరు ఇక్కడ? సెల్లర్. గూడ్స్ సేల్ చేసాం మనం, ఒక పర్సన్కి సేల్ చేసాం. సేల్ చేసి అతని దగ్గర నుంచి ఏంటంటే ఎవరికైతే సేల్ చేసామో అతన్ని అమౌంట్ డిమాండ్ చేయాలి, మనం అమౌంట్ అడగాలి. అమౌంట్ అడగడానికి ఏంటంటే అతను ఏమన్నారంటే బయర్ ఏమన్నారంటే తర్వాత పే చేస్తామన్నారు. బయర్ తర్వాత పే చేస్తామన్నారు. సో తర్వాత పే చేస్తామన్నందుకు మనం ఏంటంటే అతని మీద ఒక బిల్ డ్రాఫ్ట్ చేసాం. సో 1 lakh అమౌంట్ ఇవ్వాలి నువ్వు. ఆ 1 lakh అమౌంట్ రిలేటెడ్గా సో నాకు ఫ్యూచర్లో నువ్వు అమౌంట్ ఇవ్వాలి. సో ఆ 1 lakh అమౌంట్ రిలేటెడ్ ఒక బిల్ డ్రాఫ్ట్ చేస్తాం. ఆ డ్రాయి కూడా సైన్ చేసి మనకి ఇస్తారు. ఓకేనా? ఆ తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఆ బిల్ తీసుకొని మనం ఏంటంటే అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. చెక్ అంటే చెక్లో మనకి ఎవరెవరు ఉంటారు? డ్రావర్, డ్రాయి, పేయి, 3 persons ఉంటారు. డ్రావర్ ఏంటంటే ఒక పర్సన్ని బేస్ చేసుకొని ఈ పర్సన్ మీద నేను చెక్ డ్రాఫ్ట్ చేస్తున్నాను, ఈ పర్సన్కి ఒక 1 lakh పే చేయండి. ఎవరు పే చేస్తారు? బ్యాంకర్ పే చేస్తారు, పేయి. సో బ్యాంకర్ ఎవరి నేమ్ అయితే చేశారో ఆ నేమ్ మీద పే చేస్తారు. సో ఇక్కడ మనకి క్రాసింగ్ ఉంటుంది, జనరల్ క్రాసింగ్ అని ఉంటుంది. సో అంటే జస్ట్ లైక్ ఏంటంటే జనరల్ క్రాసింగ్లో అకౌంట్ పే అని రాస్తే ఆ పర్టికులర్ పర్సన్కి పే చేయాలి, వేరే పర్సన్కి పే చేయకూడదు. అలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత కోడ్ ఆన్ వేజెస్ జస్ట్ రీసెంట్గా మనం డిస్కస్ చేసాం. కోడ్ ఆన్ వేజెస్ రిలేటెడ్గా కోడ్ ఆన్ వేజెస్లో మనకి ఏంటి? బోనస్ యాక్ట్ రిలేటెడ్గా డిస్కస్ చేస్తాం. మినిమం వేజెస్ యాక్ట్ డిస్కస్ చేస్తాం. సో ఏంటంటే వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో మినిమంగా వేజెస్ ఎంత పే చేయాలి, ఓకేనా? సో మినిమం వేజెస్ యాక్ట్ పే చేస్తాం. అలాగే ఏంటంటే బోనస్ యాక్ట్, బోనస్ అనేది ఎంత పే చేయాలి, ఎవ్రీ ఎంప్లాయీకి బోనస్ ఎంత పే చేస్తాం, ఆ లిమిట్స్ అన్ని డిస్కస్ చేస్తాం. వేజెస్ మెయిన్గా ఏంటంటే వేజెస్ డెఫినేషన్ ఏంటి, వేజెస్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఎవ్రీథింగ్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ది కోడ్ ఆన్ వేజెస్. చూడండి జస్ట్ రీసెంట్గా ఒక 1 week బిఫోర్ ఐ థింక్ మనం కోడ్ ఆన్ వేజెస్ కంప్లీట్ చేసాం. 1 week 10 days బిఫోర్ కంప్లీట్ చేసాం. లిమిట్స్ గుర్తున్నాయా? బోనస్ పేమెంట్కి 21,000, 7,000 ఈజ్ ద బోనస్ పేమెంట్, 7,000 ఈజ్ ద మ్యాక్సిమం బోనస్ క్యాలిక్యులేషన్. సో బోనస్ అనేది మనం ఎంప్లాయీస్కి పే చేస్తాం. అందులో కూడా మనం మినిమం బోనస్ ఉంటుంది, మ్యాక్సిమం బోనస్ ఉంటుంది. సో మినిమం బోనస్ అయితే మనం ఏంటంటే మినిమంలో మనం కంపల్సరీగా పే చేయాలి. సో మ్యాక్సిమం బోనస్ పే చేసినా కానీ 20% కంటే ఎక్కువ పే చేయకూడదు. సో ఆ లిమిట్స్ అన్నీ ఉంటాయి. సో వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి. సో మిగతా యాక్ట్స్ అన్నీ మనం కంప్లీట్ చేస్తాం.
ఎస్. సో ఫాస్ట్ ట్రాక్లో అయితే మనం మొత్తం చాప్టర్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఏవైతే మనకి కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయో జస్ట్ అవన్నీ చాలా సింపుల్ టాపిక్స్. జస్ట్ మీరు ఏంటంటే ఓన్గా మీరు లెర్న్ చేసుకోవచ్చు. బికాజ్ ఏంటంటే టైం కన్స్టెంట్స్ జస్ట్ లైక్ ఏంటంటే ఇంత తక్కువ టైంలో మనం అన్ఇంపార్టెంట్ అంటే అంత రిలవెంట్ అయితే ఎగ్జామినేషన్స్ కూడా రిలవెంట్ కాదు. జస్ట్ బేసిక్ డెఫినేషన్స్ అవన్నీ ఉంటాయి స్టార్టింగ్లో. ఆ బేసిక్ డెఫినేషన్స్ అవన్నీ మీరు ఏంటంటే ఒకసారి చెక్ చేసుకుంటే ఇట్ విల్ బి ఎనఫ్ ఫర్ యూ. సో రిమైనింగ్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం 100% కంప్లీట్ చేస్తాం. ఓకేనా? సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ చెప్పాను కదా, స్ట్రాటజీస్ అనేది కంపల్సరీగా మీరు ఫ్రేమ్ చేసుకోవాలి. డైరెక్ట్గా అన్ని చాప్టర్స్ 1 by 1 చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల యూజ్ లేదు. సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది ప్రాపర్గా క్యాలిక్యులేషన్ చేసుకొని, సో ఏ చాప్టర్స్ మనం లీవ్ చేయకూడదు, ఏ చాప్టర్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. సో అలా ప్రతిదీ డిసైడ్ అవ్వండి. చిన్న చాప్టర్స్ అయినా కానీ మీరు చిన్న చాప్టర్స్ అంటే తక్కువ టైం పడుతుంది. చిన్న చాప్టర్స్ అంటే చాలా తక్కువ టైం పడుతుంది. సో చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. స్మార్ట్ వర్క్ కంపల్సరీ. స్మార్ట్ వర్క్ లేనిది ఎగ్జామ్ని బీట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే హార్డ్ వర్క్ అనేది అఫ్కోర్స్ హార్డ్ వర్క్ అనేది యూస్ఫుల్ అవుతుంది, బట్ ప్రతిసారి హార్డ్ వర్క్ అనేది మనం పాసిబిలిటీ అవ్వదు మన ఎగ్జామ్స్లో. సో దట్స్ వై ఏంటంటే కంపల్సరీగా ట్రై చేయండి స్మార్ట్ వర్క్ చేయడానికి. ఓకేనా? అర్థమవుతుందా? ఎస్. సో విత్ దిస్ వీ కెన్ క్లోజ్ ది లా టోటల్ సబ్జెక్ట్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఫర్ లా. ఎక్కడైనా డౌట్స్ ఉంటే మీరు త్రూ అవుట్ ద ఎగ్జామ్స్ టెల్ ద ఎగ్జామ్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో నన్ను కాంటాక్ట్ అయ్యి ఎక్కడ డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగొచ్చు కాస్టింగ్ అండ్ లాలో ఎనీ టైమ్, నో ప్రాబ్లం. ఓకేనా? ఏంటి? థ్యాంక్స్ ఎవరీవన్.